సమాసాలు. మనం ముద్దుగా స్కూల్‌లో చదువుకునేటప్పుడు అందరూ కూడా ఎప్పుడో ఒక మాట వాడేస్తుంటారు. సందులు, సమోసాలు అనుకుని. కానీ నిజం చెప్పాలంటే ఈ వర్డ్స్ ఉన్నాయి చూసారా? బ్యూటిఫుల్ వర్డ్స్. ఒక్కసారి వీటిలో ఉన్న లోతెంతో తెలుసుకుంటే బ్యూటిఫుల్‌గా నచ్చుతుంది. మీ అందరికీ నేను మాటిస్తున్నా ఈ వీడియో అనేది పక్కాగా లెంతీగా చేస్తానని. మీ అందరికీ మాటిస్తున్నా ఈ వీడియోననేది మీరు చూడడానికి తప్పకుండా అబ్బా! ఏంటి అన్నీ ఎంత ఎక్కువగా చెప్పేసారు అనిపించేలా చేస్తాననుకోని. అండ్ మీకు మాటిస్తున్నా లాస్ట్‌కి ఎళ్ళేటప్పటికి చాలా థాంక్స్ అన్నయ్య. నీ వల్ల నాకు ఏవైతే అర్థం కాలేదో ఆ లిటిల్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా అర్థమయ్యి అనుకుని ఒకటి మాట మీ నుండి వస్తది చూసారా? దానికోసం కూడా థాంక్స్ చెప్తున్నా. అయితే వీడియో నిజంగా పెద్దగా ఉంటుంది. కాకపోతే మీకు టైమ్ స్టాంప్స్ ప్రొవైడ్ చేస్తా. సో, మీకెప్పుడు కావాలంటే ఏ టాపిక్ కావాలంటే ఆ టాపిక్‌కి వెళ్లి ఎళ్ళిపోవచ్చు. సో, నేను ఫస్ట్ టైం తీసుకొని అసలు సమాసాలంటే ఏంటి? అసలు దీని యొక్క ఆరిజిన్ అనేది ఎలా జరిగింది? ఈ కాన్సెప్ట్స్ నుండి వెళ్తూ ఉంటాను. సో, టైమ్ స్టాంప్స్‌లో నీకు ఏ సమస్య కావాలంటే ఆ సమస్యకి వెళ్ళిపోతావు. కానీ నీకు మాత్రం ఒకటే ఒక మాట చెప్తున్నా. నువ్వు టైమ్ ఇన్వెస్ట్ చేస్తే డెఫినైట్‌లీ నీకెన్నైతే కాన్సెప్ట్స్ అనేవి అర్థం కావాలో, ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా డెఫినైట్‌లీ అర్థమయ్యేటట్లుగా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. దట్స్ ఇట్. ఓకేనా? సో, స్టార్ట్ చేద్దాం. ముందుగా సమాసాలు. సమాసాలంటే ఏంటి? ఇదొక వర్డ్స్. సింగిల్ వర్డా? సింగిల్ వర్డ్ కాదు. ఇట్స్ ఎ కాంపౌండ్ వర్డ్. ఏంటి ఈ కాంపౌండ్ వర్డ్ అంటే మనందరికీ తెలుసు. కాంపౌండ్ అంటే ఏంటి? రెండిటి యొక్క కాంబినేషన్ లేకపోతే మూడిటి యొక్క కాంబినేషన్‌ని కాంపౌండ్ అంటాం. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ కూడా ఈ సమాసాలు ఏంటంటే 2 డిఫరెంట్ వర్డ్స్ యొక్క కాంబినేషన్స్ అన్నమాట. అయితే 2 డిఫరెంట్ వర్డ్స్ కూడా ఎలా ఉంటాయి? ఏంటి అనేదంటే రెండిటికి కూడాను ఇండివిడ్యువల్‌గా మీనింగ్ ఉంటది. అండ్ రెండిటిని కలిపేటప్పుడు ఒక బ్యూటిఫుల్ మీనింగ్ అనేది క్రియేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటది. దోస్ ఆర్ ద కాల్డ్ కాంపౌండ్ వర్డ్ దట్ ఈస్ ద సమాసాలు. ఫర్ ఎగ్జాంపుల్‌కి సీత, రాముడు ఇక్కడ చూస్తే సీత అనేది సెపరేట్. అట్ ద సేమ్ టైమ్ రాములు వారు అనే వాళ్ళు కూడా సెపరేట్. ఈ రెండిటిని కూడాను మనం కలపాలని అనుకునేటప్పుడు ఆ రోజుల్లో ఏమనుకునే వాళ్ళంటే సీత, రాముడు, సీత, రాముడు ఇలా పలుకుతున్నప్పుడు మెల్లగా ఏమనిపించిందంటే వీళ్ళిద్దరిని కలపాలన్నప్పుడు సీత మరియు రాముడు. చూడండి సీత మరియు రాముడు. సో, ఇలా ఒక సింగిల్ సెంటెన్స్‌గా మార్చారు. ఎప్పుడైతే సింగిల్ సెంటెన్స్‌గా మార్చారో వాళ్ళకి ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత ఈ సీత మరియు రాములేంట్రా ఇంకొకసారి కలుపుదాం అనుకున్నప్పుడు సీతారాములుగా మారింది. అంటే ఒక సింగిల్ సెంటెన్స్ కాస్త ఇంకా క్లాసిఫై చేస్తే, ఇంకా సింప్లిఫై చేస్తే ఒక సింగిల్ వర్డ్‌గా మారిపోయింది సీతారాములు. ఏంటి? సీతారాములు. ఇదే ప్రకారంగా చెప్తే అన్నొక్కడున్నాడు, తమ్ముడున్నాడు. అన్న మరియు తమ్ముళ్ళు ఇద్దరు చూస్తే ఎంత బాగున్నారు అనుకుని ఒక సెంటెన్స్‌లో చెప్పేవాళ్ళు. కానీ దాన్ని ఇంకా ఒక వర్డ్‌లా చెప్పాలంటే అన్న తమ్ముళ్ళున్నార్రా కేకో కేక అనుకుని చెప్పారు. ఇంకొక మాట చెప్తానా? తల్లి మరియు తండ్రి మనం దేవుడిలా చూడాలి. సో, ఒక పెద్ద సెంటెన్స్ అయిపోతుంది. తల్లిదండ్రుల్ని ఆరాధ్యంగా మనం చూసుకోవాలి. సో, ఒక చిన్న వర్డ్‌లో చెప్పేసారు. అంటే సెంటెన్స్ కాస్త వర్డ్‌గా మారింది. అది కూడా ఎలా మారింది? సింగిల్ వర్డ్. 2 వర్డ్స్ యొక్క కాంబినేషన్ కాబట్టే దీన్నేమంటాము? ఒక సమాసం అని అంటాం. అయితే దీన్నే మన ముద్దు మాటల్లో ఇంగ్లీష్‌లో మనం అర్థం చేసుకునేటట్లు కాంపౌండ్ వర్డ్ అనుకుని అంటాం. సో, ఇది పరిస్థితి అంతా కూడా. అయితే ఇప్పుడు మీ అందరికీ ఒక సమాసం అంటే ఏంటో అర్థమైంది. సమాస పదం అంటే ఏంటో అర్థమైంది. అట్ ద సేమ్ టైమ్ ఇదే సమాస పదం దేని నుండి వచ్చిందో ఆ సెంటెన్స్ కూడా మీకు తెలిసింది. దేని నుండైతే వచ్చిందో ఈ సెంటెన్స్ మనం ఏమంటామంటే ఎక్స్‌ప్లెయినింగ్ సెంటెన్స్. ఇంకొక మాటలో చెప్పాలంటే విగ్రహ వాక్యము. ఏంటి? విగ్రహ వాక్యం. ఒక సెంటెన్స్. ఆ విగ్రహ వాక్యం అనేది ఒకవేళ వర్డ్‌గా మారిందనుకో దీన్ని ఏమంటాము? కాంపౌండ్ వర్డ్ లేదా సమాసం అని అంటాం. సో, దీనికి చెన్నై సూరి గారు నాలాగే ఇంగ్లీష్‌లో మాట్లాడకుండా అచ్చ తెలుగులో ఒక ఎగ్జాంపుల్ ఒక డెఫినిషన్ ఇచ్చారు. మీరు కూడా ఒకసారి తెలుసుకోండి. రేపు మీ ఫ్రెండ్స్‌కి అడగండి. "అరేయ్! నీకు ఈ డెఫినిషన్ తెలుసా? చిన్న సార్ చెప్పింది" అనుకోని అడిగితే వాడికి తెలీదంటారు కదా! అప్పుడు మీకు ఒక ఎక్స్‌ట్రా కిక్ వస్తది. ఓకేనా? జిబ్బు సూపర్ ఉంటది. చూడండి. సమ అర్థంబులగు అంటే 2 ఈక్వల్ సెంటెన్స్‌కి పదంబు లేక పదంబగుట సమాసము అంటే. సో, 2 ఈక్వల్ మీనింగ్ ఉన్నవి ఒక పదము లేక పదంబగుట అవడాన్ని ఏమంటామంటే సమాసము అంటాం. ఓకేనా? మనకి ఇది ఎలాగో అర్థం కాదు కాబట్టి మన పద్ధతుల పని వచ్చేద్దాం. వేరు వేరు అర్థాలున్న పదాలు. చూడండి ఇదొక పదం, ఇదొక పదం రెండిటికి వేరు వేరు అర్థాలున్నాయి. ఈ 2 కలిసి ఒకే అర్థం ఇచ్చు పదంగా ఈ 2 కలిసి ఇక్కడ ఏమైంది? సీతారాములు అంటే సింగిల్ వర్డ్‌గా మారిపోయారు. మారడాన్ని ఏమంటామంటే సమాసం అంటాం. మన మాటలో చెప్పాలంటే ఒక కాంపౌండ్ వర్డ్. రెండిటిని కలిపిన వర్డ్ అనేది అంటాం. ఓకే. ఇప్పుడు విగ్రహ వాక్యం సంబంధించి చేద్దామా? సమాసం ఏర్పడడానికి అంటే చూడండి ఈ సమాసం సీతారాములు అనే దానికి ఏర్పడడానికన్నా ముందు ఏం జరిగింది? విభక్తి ప్రత్యయాలతో కూడిన పదాల సముదాయం. చూడండి ఇదొక సెంటెన్స్ అవ్వడానికన్నా ముందు ఈ పదం అవ్వడానికన్నా ముందు ఇది ఎలాంటి సెంటెన్స్ అంటే మధ్యలో ఉంది చూస్తారా? దీనికి విభక్తి ప్రత్యయం. ఓకేనా? ఇలాంటి సెంటెన్స్‌లతో ఉన్న పదం అన్నమాట. ఓకేనా? విభక్తి ప్రత్యయాలతో మధ్యలో ఉన్నది విభక్తి ప్రత్యయం అనుకోండి. ఈ విభక్తి ప్రత్యయాలతో కూడిన పదాల సముదాయం. 1, 2, 3 సో, పదాల సముదాయాన్ని మనం ఏమంటామంటే విగ్రహ వాక్యం అంటాం. సో, మీకు ముందుకెళ్ళే కొద్దీ కూడాను డిఫరెంట్ విగ్రహ వాక్యాలు చూపిస్తుంటారు. ఇప్పుడు నల్ల కలువ ఉందనుకో
నల్లనైన కలువ. ఓకేనా? చక్రధారి అనుకో చక్రం ధరించిన వాడు. సో ఇక్కడ ఏమవుతుంది? చక్రమును ధరించిన వాడు. మును అనుకున్న చూస్తారా? ఆ ను అనేది వీళ్ళిద్దరిని కలుపుతుంది అనమాట. చక్రం వేరు, ధరించడం వేరు. సో ఎప్పుడైతే చక్రము ను అనేది యాడ్ చేశానో అప్పుడు ఏమైపోయింది? చక్కగా అయిపోయింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు చూడండి, వంట గది అనుకుని ఉందనుకో, వంట ఇంకొకటి గది, కానీ వంట కొరకు గది. ఓకేనా? వంట కొరకు అనే గది ఎప్పుడైతే మిడిల్ యాడ్ చేసామో అప్పుడు ఆ రెండింటి వంట గదిలో మార్చడానికి అవకాశం వచ్చింది అనమాట. సో కొరకు అనేది ఆ మధ్యలో ఉన్న విభక్తి ప్రత్యయాలు లాంటివి అనమాట, హెల్ప్ చేస్తున్నాయి. సో ఎందుకు ఆ బాధ? ఏదైతే ఇక్కడ కాంపౌండ్ వర్డ్స్ ఉందో దాన్ని క్లియర్గా కలిపే ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసే సెంటెన్స్ ఉందో దాన్ని విగ్రహవాక్యం అనేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇంకాస్త ముందుకు వెళ్దాం. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే డెఫినేషన్స్ అన్నీ కూడాను మనకి అవసరం అవుతాయి. కాబట్టి ఒకసారి చూసేద్దామా? సీతారాములు ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరిలో ముందున్న పదాన్ని పూర్వపదం అని, వెనకున్న పదాన్ని ఉత్తర పదం అని అంటాం. అయితే పూర్వపదము పరపదం అనుకోండి సంధిలో నేర్చుకుంటాం, కానీ సమాసాల్లో దీన్ని ఉత్తర పదంగా చేసుకుంటాం. ఎందుకంటే చెన్నై సూర్య రాసిన ప్రతి గ్రామర్ టాపిక్ లో కూడాను ఉత్తర పదము పూర్వపదము ఈ టైపుగా మాట్లాడుతూ ఉంటా. అసలు సమాస పదాలు టోటల్ ఎన్ని ఉన్నాయి అనుకోని అంటే, అసలు ఎన్ని ఉన్నాయి అని చెప్పడానికన్నా ముందు ఎన్ని రకాలు ఉన్నాయి మాట్లాడతా. బేసిక్ గా 4 రకాలుగా ఉంటే, నేను ఏదైతే పూర్వపదము ఉత్తర పదం అని చెప్పానో ఆ రెండింటిని బేస్ చేసుకుని అయితే మొత్తం 4 రకాలు ఉన్నాయి. ఏంటి ఆ 4 రకాలు అంటే, ఇప్పుడు పదంలో ఉన్నదానికి పూర్వపదం ఫస్ట్ పదం కానీ బాగా ప్రియారిటీ ఉందనుకో వాటిని అవ్యయీభావ సమాసం అంటాం. వచ్చేటప్పుడు చెప్తా. ఇన్ కేస్ లేటర్ పార్ట్ ఉన్న పదం అంతటికి కూడా స్ట్రాంగ్ ఇంపార్టెన్స్ ఉందనుకో దాన్ని తత్పురుష సమాసం అని అంటాం. ఇన్ కేస్ 2 వర్డ్స్ కి ఇంపార్టెన్స్ ఉందనుకో దాన్ని ఉభయ పద అనుకుని అంటాం. సో ఇప్పుడు నువ్వు చూడండి, ఈ ఫస్ట్ దాంట్లో ఫస్ట్ సార్ దీనికి ప్రియారిటీ ఇస్తే ఇది పూర్వపద, సెకండ్ దానికి ప్రియారిటీ ఇస్తే ఇది ఉత్తర పద, ఇద్దరిని కలిపించింది అనుకో దాన్ని ఏమో ఉభయ పద. అండ్ లాస్ట్ గా చూస్తే అసలు ఈ మొత్తానికి వీళ్ళిద్దరికి ఇవ్వకపోతే దాన్ని ఏమంటామంటే అన్యపద సమాసం అంట. అయితే మీ అందరికి ఇప్పుడు వచ్చే క్వశ్చన్ ఏంటంటే, వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే చూడండి, అన్యపదకి బహువ్రీహి, ఉభయపదకి ద్వంద్వ సమాసం వచ్చింది. అయితే మీ అందరికి అనయ్య చెప్పావు కానీ నాకేం అర్థం కాలేదు, నువ్వు చెప్పు పూర్వపదము పరపదము దేనికి ఇంపార్టెన్స్ ఉంటుంది విషయం చెప్పు, కానీ నాకు క్లియర్గా అర్థం కాలేదంటే ఇదే వీడియో మొత్తం సమాసం అంతా కంప్లీట్ చేస్తావు కదా, సమాసాలు కంప్లీట్ చేసిన తర్వాత మరొక్కసారి ఇక్కడికి వచ్చేసి ఇది విను. అబ్బా అన్నయ్య ముందు నుండి డీటెయిలింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళాడు, నేనే ఫస్ట్లో అబ్జర్వ్ చేయలేదు అనే విషయం నీకే అర్థమవుతుంది. సరేనా? సో ఈ రకంగా ఉన్న 2 వర్డ్స్ని బేస్ చేసుకొని వాటికి ఉండే ప్రయారిటీస్ బట్టి మన పదాలన్నీ నేర్చుకుంటూ వెళ్ళాలి. అయితే ఇప్పుడు మనం ఎన్ని నేర్చుకోవాలని, ఎగ్జామ్కి ఎన్ని రకాల సమాసాలు నేర్చుకోవాలంటే మనం ఫస్ట్ చూసుకోండి, అవ్యయభావ సమాసం నేర్చుకుంటాం, అట్ ద సేమ్ టైం ద్వంద్వ సమాసం నేర్చుకుంటాం, అట్ ద సేమ్ టైం ఈ బహువ్రీహి సమాసం కూడా నేర్చుకుంటాం. అయితే మూడు ఇదొక స్లైడ్, అదొక స్లైడ్, అదొక స్లైడ్, 3 స్లైడ్లు అయిపోతాయి. కానీ ఇక్కడ ఈ తత్పురుష సమాసం చూసారా, ఏదైతే లేటర్ పార్ట్ వర్డ్ ఉత్తర పదం ఉందో దానికి ప్రేట్ ఇచ్చే వర్డ్ అని చూసారా, ఇవి టోటల్గా 16 టైప్స్గా విడగొట్టచ్చు. దీన్ని ఇంకొక మాటలో చెప్పాలంటే పైన దాన్ని తత్పురుష సమాసం ఇవొక 8 ఉన్నాయి, కర్మధార బేస్ చేసుకున్నాను అనమాట, ఇవొక 8 ఉన్నాయి. అంటే ఏంటి అంటే మీ అందరికీ ప్రథమ తత్పురుష, ద్వితీయ తత్పురుష, తృతీయ తత్పురుష, ఇలా వెళ్తే సప్తమి తత్పురుష. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి సంభావన. ఓకేనా? మీరు ఈ సంబోధన ఇచ్చారు కదా దానికి సంబంధించిన తత్పురుష ఉంది. సో ఈ రకంగా టోటల్ అనమాట. నయి తత్పురుషం చూస్తారు, దాన్ని కూడా యాడ్ చేయండి. సంబోధన విడిచిపెట్టింది నయి తత్పురుష. టోటల్గా ఒక 7 ఇది ఒకటి 8. సో టోటల్గా 8 తత్పురుషులు వచ్చాయి. సో ఇవి కేవలం ఏముంటాయి, విభక్తి ప్రత్యయాలు అంటే డూమువులు, చేతం చేతోడంతో, కొరకనకాయ, ఇవి వలన కంటే పట్టి ఇవన్నీ ఉన్నాయి కదా, అందున్న చేతన, ఈ రకంగా అనమాట. ఈ విభక్తి ప్రత్యయాలతో ఫామ్ అయినవన్నీ కూడా తత్పురుష సమస్యలు వస్తాయి. ఇవొక 8, ఇవొక డెడ్ ఈజీ టాపిక్స్. అట్ ద సేమ్ టైం గుర్తు పెట్టుకోవాల్సిన టాపిక్స్ కూడా ఇవొక 8 ఉన్నాయి. అట్ ద సేమ్ కింద కంప్లీట్గా యాడ్జెక్టివ్ బేస్డ్, ఇంకొక మాటలో చెప్పాలంటే విశేషణం బేస్డ్గా వర్క్ అయినవన్నీ కూడాను ఏంటంటే కర్మధార సమాసం. వీటిలో ఏంటి, విశేషణం పూర్వపదంలో ఉంటే విశేషణం పూర్వపదం వస్తుంది, విశేషణం ఉత్తర పదంలో ఉంటే విశేషణం ఉత్తర పదం ఉంటుంది, విశేషణం రెండిట్లో ఉందనుకో విశేషణం ఉభయ పదం ఉంటుంది. ఒకవేళ ఉపమానం ప్రకారంగా వెళ్ళినట్లయితే ఉపమానం పూర్వ పదంలో ఉండొచ్చు, ఉపమానము పరపదంలో ఉండొచ్చు, అదే ఉత్తర పదంలో ఉండొచ్చు. ఈ రెండు అయిపోయిన తర్వాత రూపక సమాసం ఉండొచ్చు. ఇది అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఓకేనా, ఇప్పుడు కింద ఒక 6 అయ్యాయి కదా, ఇది అయిపోయిన తర్వాత దీంట్లో ద్విగ సమాసం కూడా ఉంటుంది అనమాట. నేను ఇంకా వీటితో పాటు సంభావన, పూర్వపద, కర్మధార సమాసం అదొకటి కూడా ఉంది. టోటల్గా ఇవి ఒక 8 ఉన్నాయి. సో ఇప్పుడు మీ అందరికి ఇది ఒక ఫ్లో చార్ట్ లాగా పనిచేస్తుంది, జస్ట్ చూడండి. సరే అయితే నీకు క్లియర్గా చెప్తున్నా, మీరు చిన్నప్పటి నుండి నేర్చుకున్న సమాసం అనేది తత్పురుష సమాసం, దీనికి టెన్షన్ అని తీసుకోకండి. అండ్ ఈ క్లాస్లోనే ఇంకా ఎక్కువ డెప్త్ అనేది నేర్చుకున్నది కర్మధార సమాసం, ఇది ఒక 8. వీటి 8 గురించి చెప్తా. ఫస్ట్ ఎక్కడ నుండి అసలు లెసన్ స్టార్ట్ చేస్తారు ఏంటి, కొద్దిగా స్టార్ట్ చేయండి సార్ అంటే
ఫస్ట్ తత్పురుష సమాసం కంప్లీట్ చేస్తాం. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కర్మధారయ సమాసం స్టార్ట్ చేద్దాం. ఈ 2 అయిపోతే ఇవొక 3 ఈ జుజుబి అనమాట. ఇవన్నీ జస్ట్ జుజుబి. ఓకేనా? సో ఇప్పుడు చూసేద్దాం. ఒక్కసారి మనం విభక్తులు నేర్చుకుంటే నెక్స్ట్ నేర్చుకుపోయే 7 సమాసాలు కూడా బీభత్సంగా మనం నేర్చేసుకోవచ్చు. ఓకేనా? బీభత్సంగా నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఫస్ట్ ప్రథమ విభక్తిలో మనకి ఏముంటాయి? డు, ము, ఊలు ఉంటాయి. సెకండ్ విభక్తిలో అదే ద్వితీయ విభక్తిలో నిన్నున్న గుర్చి కుర్చీ గురించి, 3 దాంట్లో చేతన్ చేన్ తోడంతును, 4 దాంట్లో కొరకుంకాయ వలన కంటి పట్టి కిన్ కుంకన్ యొక్క లోన్ లోపన అందు నన్ ఓకేనా ఓరి ఓయి ఓసి. సో ఈ రకంగా ఇవి ఉన్నాయి. టోటల్గా ఈ 7ని బట్టి మనం ఏ రకంగా చేస్తామో చూద్దాం. ఇన్ కేస్ నీకు ఒక వర్డ్ ఇచ్చాడు. ఓకేనా? ఆ వర్డ్ని చూసుకున్నట్లయితే ఈ రకంగా ఇన్ని రకాల తత్పురుషాలు రాసేస్తాం అన్నమాట. సింపుల్గా ఏం చేస్తాం? సింపుల్గా ఒకవేళ నువ్వు రాసిన దాంట్లో ద్వితీయం ఉందనుకో, ద్వితీయ తత్పురుష సమాసము అని అనేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నెల తాల్పు ఇచ్చాడు అనుకో, నెలను తాల్చిన వాడు అనే విగ్రహ వాక్యం రాసి ఎక్కడైతే నువ్వు అని వచ్చిందో వెంటనే నువ్వేం రాస్తావు? ద్వితీయ విభక్తి అని రాసిస్తావు. ఓకేనా? ద్వితీయ విభక్తి. ఫర్ ఎగ్జాంపుల్కి షష్ఠి తత్పురుషులు చూస్తే రాజసేవకుడు అనుకుని పదం ఇచ్చామనుకో, వెంటనే నువ్వేం చేస్తావు? రాజు యొక్క సేవకుడు అనుకుని రాసి ఎప్పుడైతే యొక్క వచ్చిందో వెంటనే నువ్వేం చేస్తావు? షష్ఠి తత్పురుష సమాసము అని కూడా రాస్తే పనులన్నీ కూడా అయిపోతాయి. దట్స్ ఇట్. సో ఇది ఇప్పుడేంటి? నీకు ఈ టేబుల్ నేర్చేసుకుంటే, ఈ టేబుల్ నేర్చుకుని విగ్రహవాక్యం రాయడం వచ్చేస్తే ఇందులో వర్డ్స్ యూజ్ చేసుకుని సింపుల్గా ఏమని చెప్తామంటే అది ఏ విభక్తి అయితే ఆ తత్పురుష సమాసం అనుకుని చెప్పేస్తావు. మొత్తం పనులన్నీ కూడా అయిపోతాయి. అంతే, డెడ్ ఈజీ. నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరికైతే ఈ లిస్ట్ రాదో ఒక్కసారి ఈ లిస్ట్లో ఉన్నటువంటి ఈ క్వశ్చన్స్ అన్నిటిని నేర్చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే తత్పురుష సమాసం అన్నట్టు ఇక్కడ ఉన్న వర్డ్స్ అన్నిటిని కూడాను మీరు ఏదో సొంత జ్ఞానంతో రాస్తామంటే కొన్నిసార్లు వర్కౌట్ అవుతుంది. కానీ కొన్నిసార్లు ఇబ్బంది ఫేస్ చేయడానికి చాయిస్ ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే చాలా జాగ్రత్తగా వినండి. దీంట్లో నై తత్పురుష కూడా ఉంటుంది. కొద్దిగా జాగ్రత్త పెట్టండి. మనం ఏం చేద్దామంటే ముందుగా ప్రథమ తత్పురుష గురించి చూద్దాం. సో ప్రథమ తత్పురుషం మీకు ముందే చెప్పాను కదా, ఈ తత్పురుష సమాసాలన్నీ కూడా దేని మీద ఫోకస్ చేస్తాయి అంటే ఉత్తర పదం మీద ఫోకస్ చేస్తూ ఉంటాయి. సో ఉత్తర పదం మీదుగా ఫోకస్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీంట్లో డు, ము, వు, లు ఇవే కదా మనకు కావాల్సిన కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ చెక్ చేద్దాం. అర్ధరాజ్యము. ఈ అర్ధరాజ్యానికి సంబంధించి విడగొట్టేసి ఒక సెంటెన్స్ ఉంటుంది కదా, దాన్ని విగ్రహవాక్యం అంట. ఎగ్జాంపుల్ అడిగితే విగ్రహవాక్యం రాయమనుకుని సో మీరు ఒకసారి చూడండి, అర్థం చేసుకోండి, ట్రై చేయండి. ఓకేనా? మీరు అలా రిపీటెడ్గా వెళ్ళే కొద్దీ కూడా మీకు అలా అలవాటు అయిపోద్ది అనమాట. అర్ధరాజ్యం ఉంది కదా, రాజ్యము అర్ధ భాగము. మధ్యాహ్నం ఉంది కదా, అహనము మధ్య భాగము. నడిరేయి ఉంది కదా, నేయి నడిమి భాగము. అర్ధరాజ్యం ఉంది చూసారా, అర్ధ యోజనం ఉంది కదా, యోజనము యొక్క అర్ధ భాగము. ఓకేనా? అర్ధ శతాబ్దం ఉంది కదా, శతాబ్దము యొక్క అర్ధ భాగము. సో ఈ రకంగా వీటికి సంబంధించిన విగ్రహ వాక్యాలు ఉంటాయి. ఇప్పుడు ఇమీడియట్ గా మీకు క్వశ్చన్ ఏమి వచ్చిందంటే, అన్న పైన డూ ఉంది, మూ ఉంది, బూ ఉంది, లు ఉంది, ఇవి ఎక్కడైనా యాడ్ అయ్యాయా అంటే ఎస్ యాడ్ అయ్యి. మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అర్ధ శతాబ్దంలో ఉంది చూసారా, ఈ అర్ధ కాస్త అర్ధము అనొచ్చు, అర్ధ భాగము అనొచ్చు. ఇక్కడ అర్ధ యోజనలో ఈ అర్ధం చూసారా, ఈ అర్ధకి నువ్వేమనొచ్చు తెలుసా, అర్ధము అర్ధ భాగము అనొచ్చు, అర్ధము అనొచ్చు. సో ఈ రకంగా ఇక్కడ నడి ఉంది కదా, నడికి నడిమి భాగం అనొచ్చు, నడుము కూడా అనొచ్చు. అదేంటే ఇక్కడ మధ్యాహ్నం ఉంది కదా, ఈ మధ్యాహ్నంలో దీన్ని మధ్య భాగం అనొచ్చు, మధ్యము అనొచ్చు. ఓకేనా? సో ఈ రకంగా నేను ఏం చెప్పాలని అనుకుంటున్నానంటే, ఓకేనా, ఈ రకంగా ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఏవైతే స్టార్టింగ్ పార్ట్స్ ఉన్నాయో వీటన్నిటికీ కూడాను మూ అనేది యాడ్ అవుతుంది. కాబట్టి మూ అనేది యాడ్ అయ్యేటట్లుగా ఫార్మ్ అవుతుంది. కాబట్టి దీన్ని ప్రథమ తత్పురుష అంటాం. ఓకేనా? ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఎక్కడ డూ మూవులు ఉన్నాయి అనుకుని. ఫస్ట్ దాంట్లో మీకు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది, కానీ మిగిలిన వాటి అన్నిటికీ అబ్జర్వ్ చేయదు. సో ఇక్కడ యొక్క ఉందనే దానికి మర్చిపోండి. ఎందుకంటే ఈ యొక్క అనేది మీకు ఈ రెండింటి మధ్య సంబంధం చెప్పట్లేదు. అండ్ ఇంకొక పాయింట్, ఈ అర్ధ అనేది వీటిలో పార్ట్ అనమాట. యోజనంలోనూ హాఫ్ కాబట్టి అర్ధ యోజనం అని వచ్చింది. ఓకేనా? ఈ అర్ధము అనేది శతాబ్దంలో పార్ట్ కాబట్టి దీనికి వచ్చింది. సో ఇప్పుడు రాజు సేవకుడు ఉందనుకో, రాజు యొక్క సేవకుడు. ఓకేనా? రాజుకి సంబంధించిన వాడు. అదే ఇక్కడ అర్థం చూస్తే దీంట్లో పార్ట్ ఇది శతాబ్దంలో పార్ట్ కాబట్టి ఇది సపరేట్ కాదు. సేవకుడు అనేవాడు సపరేటే, కానీ ఇది మాత్రం సపరేట్ కాదు, తనలోని పార్ట్. కాబట్టి తనలోని పార్ట్ కాబట్టి ఈ అర్థకు మనం ప్రయత్నిస్తాం. సో ఎక్కువైపోయిందేమో, కానీ అర్థం చేసుకోండి. అర్థం చేసుకోకపోయినా ప్రాబ్లం లేదు. సరేనా? జస్ట్ వినండి, చూడండి, పనులు అయిపోతాయి. మిగిలిన మనకి విభక్తులన్నీ ఉన్నాయి కదా, వాటిని చూసుకుంటూ వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఈసారి చూడబోయే సిచ్యువేషన్ ఏంటంటే ద్వితీయ తత్పురుష. ద్వితీయ తత్పురుషలో మీరు ఎప్పుడైనా విగ్రహవాక్యం రాసేటప్పుడు మీకు కానీ ఒకవేళ విగ్రహమే వాక్యం రాసేటప్పుడు మీకు నీ కానీ లా కానీ కూర్చి కానీ గురించి కానీ ఇలాంటివి ఏవి వచ్చినా సరే అది డెఫినెట్లీ ఏమై ఉండాలంటే
అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్‌కి సూక్ష్మమును దర్శించిన వాడిలో సూక్ష్మము అనే ఒక పదం ఉంది కదా! ఈ పదంకి 'ను' అనేది యాడ్ అయింది. ఎప్పుడైతే 'ను' అనేది యాడ్ అయిందో ఇదే టైప్ ఆఫ్ సమాసం ఏంటది? ద్వితీయ తత్పురుష అయ్యుంటది. నెక్స్ట్ యాత్ర అనుభవం ఉంది కదా! యాత్రకు సంబంధించి ఎప్పుడైతే 'ను' అనేది యాడ్ అయిందో యాత్రను గూర్చి అనుభవం ఉందో అప్పుడు నీకు వెంటనే ఏమైంది? ఇదొక ద్వితీయ తత్పురుష అనుకోని. ఎప్పుడైతే శాస్త్రము అనే పదానికి 'ను' అనేది యాడ్ అయిందో అప్పుడు నీకు వెంటనే ఇది విడగొట్టినప్పుడు నీకేమైపోయింది? అర్థం చేసుకోవాల్సింది ఇదొక ద్వితీయ తత్పురుష. కాబట్టి ఒకసారి చూసేద్దామా? సూక్ష్మదర్శి అంటే సూక్ష్మం దర్శించిన వాడు, యాత్రానుభవం అంటే యాత్రను గూర్చి అనుభవము, శాస్త్రవేత్త అంటే శాస్త్రమును తెలిసినవాడు. ఈ రకంగా వస్తే ద్వితీయ తత్పురుష రాస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ ఈసారి తృతీయ తత్పురుషకి వెళ్ళిపోతారు. సో తృతీయ తత్పురుషలో మనకేముంటుంది? చేతం చే తోడంతో అంటే నీకు ఎప్పుడైతే చేత, చే, తో అనే పదాలు నీకు విగ్రహ వాక్యంలో కనిపిస్తే వెంటనే నీకేం చేస్తావు? దాన్ని ద్వితీయ తత్పురుషలో కన్సిడర్ చేసేయడమే. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్లయితే సజ్జనులతో ఓకేనా? సజ్జనులతో సంగతి. సో సజ్జన సంగతిని ఎలా రాస్తాం? సజ్జనులతో తో అనే దాన్ని ఇక్కడ ప్రయటిస్తున్నాం. ఓకేనా? చేతితో రాత ఓకేనా? చేతి రాతకి నువ్వు విడగొట్టి రాయాలనుకున్నావు అనుకో ఇదే వర్డ్ని సెంటెన్స్ గా రాయాలంటే చేతితో రాత. ఈ తో అనే మాట వచ్చింది కదా! ఈ తృతీయ తత్పురుషులు తో ఉంది కాబట్టి అదే. నెక్స్ట్ అర్ధ చేత బలము చూడండి అర్ధము చేత బలము. సో దీనిలో మారితే అర్ధ బలంని అర్ధం చేత బలము. చేత అనేది ఇక్కడ లేకపోతే ఈ సెంటెన్స్ లో అప్పుడు వర్కౌట్ అవ్వదు. కాబట్టి ఇది తృతీయ తత్పురుష సమాసము. సో ఇప్పుడు మీ అందరికి అర్థమైంటుంది కదా! సో ఎందుకు డూ మూవులు లేకపోతే నిన్ను నన్ను లేకపోతే చేతనిచ్చే అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందంటే ఎప్పుడైతే ఒక దాన్ని నువ్వు విడగొట్టి రాస్తావో అక్కడ ఈ విభక్తి ప్రత్యయాలే వస్తుంటాయి అన్నీ కూడాను. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఇక్కడ బ్రతుకు కొరకు తెరువు. అదే దాన్ని ఎలా రాయొచ్చు? బ్రతుకు తెరువు. ఇప్పుడు తిండి గింజలు ఉందనుకో తిండి కొరకు గింజలు. పరధనాపేక్ష ఉందనుకో పరధనం కొరకు ఆపేక్ష. సో ఇదంతా కూడా కొరకునికాయి కాబట్టి చతుర్థి తత్పురుష. నెక్స్ట్ రాజ్య భోగాలు ఉంది కదా! రాజ్యము వలనే భోగాలు వస్తుంది. ఎప్పుడైతే వలన వస్తుందో వెంటనే నువ్వే చెప్తాం పంచమి తత్పురుష. ఎందుకంటే వలనే కంటే పట్టే. సార్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే 100% గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నీకు రాజ్య భోగాలు ఉన్నావు అనుకో రాజ్యం యొక్క భోగాలను రాస్తావు అనుకో కొంప కొల్లేరు అయిపోద్ది. కాబట్టి ఒకసారి చదువుకో. ఓకేనా? దొంగ భయం ఉందే దొంగ పాలన భయం. ఓకేనా? దొంగ కొరకు భయం అనుకో రాసాం అనుకో కొంప కొల్లేరు అయిపోద్ది. ఎందుకంటే మనకున్న మినిమం తెలుగు నాలెడ్జ్ వల్ల అన్నీ వచ్చేసాయని అనిపిస్తుంది. కానీ నిజం చెప్పాలంటే కొద్దిగా ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాల్సిన సిచ్యువేషన్. ఒక్కసారి అన్నిటిని కూడా చూడండి లిస్ట్ అంతటిని కూడాను. అండ్ లిస్ట్ వచ్చాక అప్పుడు మీరు వెళ్తే బీభత్సంగా ఉంటుంది. సరేనా? సో ఇప్పుడు పంచమి అయిపోయింది కదా! ఈసారి చూద్దాం. ఇప్పుడు మానుష దేహం. సో కీ కు యొక్క లోపల ఇక్కడ ఎక్కువ యొక్క వచ్చేస్తుంది. యొక్క వచ్చినవన్నీ కూడాను మనకి ఇక్కడ మానుష దేహం అని చూడండి. మనుషుడు వేరు దేహం వేరు. కాబట్టి ఇక్కడ ఏంటి? మనిషి యొక్క దేహము కాబట్టి మానస దేహము. శబ్దశక్తి కదా! శబ్దము యొక్క శక్తి. సో వెంటనే ఇంకేసడమే ప్రజాహితము ప్రజల యొక్క హితము. పాప ఫలము పాపం యొక్క ఫలము. రాక్షస ముఖ రాక్షసుల యొక్క మూక. సో ఇలా నీకు యొక్క 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 వచ్చిన ప్రతిసారి కూడా నువ్వేం చేస్తావు అంటే షష్ఠి తత్పురుష. లాస్ట్ చూడండి కవితాచరణము కదా! కవితకు. సో ఇక్కడ ఈ సఫిక్స్ చూడండి. సఫిక్స్ అంటే ప్రత్యయం కదా! సో ఇక్కడ ఏం విభక్తి వస్తుంది? కు అనే విభక్తి వస్తుంది. ఓకేనా? కవితకు చరణము. నెక్స్ట్ ఇక్కడ చూడండి లక్షలకు అధికారి. లక్షాధికారిని ఏం చేస్తాం? లక్షలకు అధికారి. సో కీ లేదా కు లేదా యొక్క వచ్చినా సరే వెంటనే దీన్ని ఏం చేస్తాం? షష్ఠి తత్పురుష సమాసం అని రాసితే పనులన్నీ అయిపోతాయి. సో ఈ రకంగా సమాసాలు వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ ఈసారి చూడండి సప్తమి తత్పురుష. దీన్ని కూడా ఒకసారి ఆ పదాలన్నింటినీ చూస్తే పని అయిపోద్ది అనమాట. సో అందున. సో ఇప్పుడు ఇన్ కేసు చూడండి అందున కదా! సభ యందు. సో ఇక్కడ ప్రత్యయం చూడండి. ప్రత్యయం అంటే సఫిక్స్ కదా! సభ యందు కంపము అంటే సభా కంపము. శుద్ధాంత కాంతం చూడండి. శుద్ధాంతము నందలి కాంత. సాహిత్యాభిరుచి అంటే సాహిత్యము నందు అభిరుచి. బాల్యమిత్రులు అంటే బాల్యము నందలి మిత్రులు. కలని నక్క అంటే కలని యందు నక్క. సో ఇక్కడ ఏదైతే ఈ కల నక్క ఉంది మీరు సొంత ప్రయోగాలు చేయగలరా? చేయలేరు. సో ఒకసారి చూడండి నేర్చుకోండి పనులు అయిపోతాయి. 10th క్లాస్లో ఏవైతే తత్పురుష సమస్యలు ఉన్నాయో తత్పురుష సమస్యలకు వర్డ్స్ ఉన్నాయో ఆ వర్డ్స్ అన్నింటిని ఒక్కసారి చూసుకుంటూ వెళ్తే ఎగ్జామ్లో మీరు ఇబ్బంది పడరు. ఓకేనా? సో ఇక్కడ వరకు కూడా జస్ట్ విభక్తులు నేర్చుకోవడం వల్ల డూమువులు ఇవన్నీ నేర్చుకోవడం వల్ల విగ్రహ వాక్యాలు విడగొట్టడం వల్ల మీరు మొత్తం సమస్యలు అన్నింటిని కూడా రాయగలరు. సో ఇక్కడతో 7 సమస్యలు అయ్యి ఇంకొక లాస్ట్ సమస్యను చూడండి. నై తత్పురుష. దీనంత ఈజీ ఇంకొక మాట లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నవన్నీ అశబ్దము అన్యాయము అబద్ధము అనూహము అలోభము ఇలాంటివి వస్తుంటాయి. ఓకేనా? ఎక్కడో ఒక్క దగ్గర నిష్కలము నాతో పదాలనే వస్తాయి. మిగిలినంత ఏంటి? అసాధారణం అంటే సాధారణం కానిది. ఇప్పుడు అబద్ధం అంటే బద్ధం కానిది. మాయకం అంటే మాయకం కానిది. అనూహ్యం అంటే ఊహ్యం కానిది. అలోపం అంటే లోపం కానిది. అసహ్యం అంటే సహ్యం కానిది. అంతే.
అంతే ఇదే రాసేస్తావు. నిష్కల్మషం అంటే కల్మషం కానిది. ఇలా నువ్వు రాయగలిగితే విగ్రహ వాక్యము 1 మార్క్ నీ చేతిలో ఉంటుంది. ఈజీగా అయిపోద్ది. దీనికి సంబంధించిన ఈ రకంగా ఉంటే నై తత్పురుష సమాసం. సో ఇక్కడతో మీ అందరికీ కూడాను ఒక పార్ట్ కంప్లీట్ అయింది. జస్ట్ తత్పురుష సమాసాలు ఉత్తర పదం బేస్ చేసుకొని, ఓకేనా, ఉత్తర పదం బేస్ చేసుకొని దీంట్లో ఒక ఏదైతే డూమువులతో వీటితో ఉన్నట్టు వాటితో మనం కంప్లీట్ చేసుకున్నాం. వన్స్ ఇది అయిపోయిన తర్వాత మీ అందరికీ ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. అసలు యాడ్జెక్టివ్ అంటే ఏంటో ఒకసారి మీకు తెలిసిపోతే పనులు అయిపోతాయి. ఓకేనా, యాడ్జెక్టివ్ మనందరికీ బోల్డ్ అండ్ నౌన్స్ ఉంటాయి. ఓకేనా, బోల్డ్ అండ్ నౌన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్కి చెక్ చేస్తే నామవాచకాలు ఉంటాయి కదా. ఇప్పుడు భాస్కర్ ఉన్నాడు. ఓకేనా, భాస్కర్. ఓకేనా, భాస్కర్. భాస్కర్ ఈ భాస్కరు ఎలాంటి వాడు? పేరే, మామూలుదే పేరు. ఇదే భాస్కర్కి ముందు హార్డ్ వర్కర్ రా. ఓకేనా, భాస్కర్ అన్న నిజంగా హార్డ్ వర్కర్ రా, హార్డ్ వర్కర్ భాస్కర్ అనుకుని అన్నావు అనుకో, అప్పుడు నీకేమైంది? ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయింది. సో నా గురించి ఒక స్పెషాలిటీ చెప్పింది. తెలుగులో దీన్ని ఇంకొక మాటలో చెప్పాలంటే నా గురించి ఒక విశేషణం చెప్పింది. ఏంటి విశేషాలు అన్నాం కదా, నా గురించి ఒక విశేషణం చెప్పింది. ఏమని విశేషణము? హార్డ్ వర్కర్ అనే ట్యాగ్ ఇచ్చింది, హార్డ్ వర్కర్. సో ఇది విశేషణం. కాబట్టి ఈ విశేషణాన్ని సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే యాడ్జెక్టివ్ అనుకుని ఇంగ్లీష్లో, అంటే దీన్ని ఇంకొక మాటలు అంటే విశేషణము అంటాం. ఏమంటాం? విశేషణం. ఓకేనా, విశేషణం అంటాం. సో విశేషణం. సో ఇప్పుడు నువ్వు హార్డ్ వర్కర్ ఇచ్చావు కదా, ఇంకొక మాటలో చెప్పాలంటే స్మార్టర్ భాస్కర్. ఓకేనా, స్మార్టర్ భాస్కర్. భాస్కర్ అని ఎలాంటి వాడరా? స్మార్టర్ భాస్కర్ అని అంట. ఓకేనా, స్మార్టర్. సో స్మార్టర్. ఇంకొక మాటలో చెప్పాలంటే మంచి గట్టిగా ఉంటాడు అన్న. సో అన్న అంటే ఏంటి? స్ట్రాంగర్ భాస్కర్ అన్య. ఓకేనా, స్ట్రాంగర్. సో నీకు ఇక్కడ ఏమవుతుంది? సింపుల్గా కూడాను నువ్వు ఇక్కడ డిఫరెంట్ యాడ్జెక్టివ్స్ మార్చుకుంటూ వెళ్తున్నావు, అంటే డిఫరెంట్ విశేషణలు మార్చుకుంటూ వెళ్తున్నావు. సో ఈ వర్డ్స్ అన్ని కూడాను విశేషణాలు, ఈ వర్డ్స్ అన్ని కూడాను యాడ్జెక్టివ్స్. ఎందుకంటే ఇవన్నీ యాడ్జెక్టివ్స్ భాస్కర్ అనే ఒక నామవాచకాన్ని, భాస్కర్ అని ఒక పేరుని తీసుకుని దాని గురించి విపరీతంగా విశేషాలు చెప్తాను కదా వీళ్ళు అనమాట. మన తెలుగు కూడా ఏమైనా చెప్తే బాగుంటుంది అనుకో ఫీలింగ్ వస్తే డెఫినెట్గా చెప్తాం. ఎందుకు చెప్పము? సో మనకి ఇంగ్లీష్ ఎక్కువ కాబట్టి అది. ఇప్పుడు కలువ ఉంది నా దగ్గర, కలువ ఉంది. ఎలాంటి కలువ అంటే, ఓకేనా, ఇది కలువ, జస్ట్ పువ్వు. ఈ పువ్వు ఎలాగుందంటే నల్లగా ఉంది. సో కలర్ గురించి చెప్తుంది కదా. ఈ పువ్వు ఎలాగ ఉందంటే పెద్ద కలర్లో ఉంది, పెద్దగా ఉంది. ఈ పువ్వు ఎలాగ ఉందంటే చాలా తెల్లగా ఉంది. ఓకేనా, ఈ పువ్వు ఎలాగ ఉందంటే పొట్టిగా ఉంది. ఓకేనా, పొట్టి. సో వీటి గురించి చెప్పండి, నీకు చెప్తూనే ఉంది. ఇవన్నీ కూడా విశేషణాలు, విశేషణాలు. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, నామవాచకం గురించి ఏవైతే చెప్తావో అవన్నీ కూడా విశేషణాలు. ఇదంతా మాకెందుకు సార్ అంటే ఇక్కడ పదాలన్నీ కూడాను విశేషణ పూర్వ పదము, విశేషణ ఉత్తర పదము, విశేషణ ఉభయ పదము. ఓకేనా, విశేషణం అనుకుని ఇలాంటి కర్మదాయ సమాసాలన్నీ ఉంటాయి. కాబట్టి విశేషణాలు అర్థమైపోతే మీకు పనులు అయిపోతాయి. అయితే ఇది పనులన్నీ కూడా అయిపోయాయి, విశేషణం కదా. అయితే మీ అందరికి చిన్న మాట చెప్తున్నా, ఇక్కడ కనిపిస్తున్న నామవాచకంకి ఇంకొక మాట కూడా వాడచ్చు, విశేషం అనొచ్చు. ఓకేనా, నామవాచకం ఇక్కడ ఏదైతే ఉందో, ఈ నౌన్ అయితే ఉందో దీన్ని ఏమంటామంటే విశేషం అంటాం. దాన్ని ఏమో విశేషణం, దీన్నేమో నామవాచకం. సో ఈ విశేషం అంటే ఏంటి? నామవాచకం. సో నామవాచకం. సో నీకు ఇప్పుడు క్లియర్గా అర్థం కావాల్సింది ఏంటంటే, ఏదైతే ఈ కర్మధార సమాసం కనిపిస్తుందో, ఈ కర్మధార సమాసంలో ఒకటి విశేషణం ఉంటుంది, ఆ పక్కనే నామవాచకం ఉంటుంది. ఓకేనా, ఒక విశేషణం ఉంటుంది, ఆ పక్కనే నామవాచకంతో ఉన్న పదాలే ఉంటాయి మ్యాక్సిమం కూడాను. ఇక్కడ కూడాను సో ఒక నామవాచకం వర్ణిస్తూ ఒక విశేషణం ఉంటుంది. పనులు అయిపోయాయి. ఇవి టోటల్ ఎన్ని రకాలంటే ఇది ఇన్ని రకాలు అనమాట. విశేషణ పూర్వపదం ఒకటి, విశేషణ ఉత్తర పదం ఒకటి, విశేషణ ఉభయ పదాలు 2 పదాలకి ఈ రకంగా ఉంది. ఈ ఉపమానాలు బేస్డ్గా ఇది ఒక పూర్వపదము, ఉత్తర పదము. నెక్స్ట్ ఇస్తారు అవధారణ అంటే రూపక సమాసము, ఒక సంభావన, నెక్స్ట్ ఇంకొకటి ద్విగు. ఇవి నేర్చుకుంటే మనకు పనులు అయిపోతాయి. సో వీటన్నిటి గురించి స్లోగా వెళ్తాను, ఒక్కొక్క టాపిక్ని చూసుకుంటూ వెళ్తే పనులు అయిపోతాయి. జస్ట్ టాపిక్ని అర్థం చేసుకుని సెట్ అయిపోతాయి. ముందుగా విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. సో ఎప్పుడైతే ఇక్కడ పూర్వపదం ఉందో ఒకసారి పూర్వపదం చూద్దాం. సో పూర్వపదంలో ఇక్కడ తెల్లగురం ఉంది చూసారా, ఈ తెల్లగురంలో ముందు పదం అనేది పూర్వపదం. ఓకేనా, ఈ పూర్వపదంలో తెల్ల అనేది ఉంది చూసారా, గుర్రం ఒకటి ఉంది. ఆ గుర్రం ఎలాంటిదంట? తెల్లగా ఉందంట. సో అదొక విశేషణం ఎక్కడికి వచ్చింది? పూర్వపదంలోకి వచ్చింది. కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. దాట్స్ ఇట్. ఓకేనా, కర్మధారయ సమాసం. ఓకేనా, కర్మధారయ అంటే అసలు మాకేంటన్నా ఏంటి కర్మ అంటే, కర్మ అంటే అర్థం ఏంటంటే విశేషణం. ఓకేనా, కర్మ అంటే యాక్చువల్ సాంస్క్రిట్ లేదు తెలుగులో విశేషణం అంటారు, విశేషణం. మరి ధారయ అంటే ఏంటంటే ధరించినది. ఓకేనా, విశేషణం అంటే ధరించినది. సో ధారయ అంటే ధరించినది. కాబట్టి దేని ధరించింది? విశేషణం ధరించింది. కాబట్టి కర్మధారయ సమాసం అంటాం. ఎక్కడ విశేషణం ధరించింది? ఈ పర్టికులర్ సిచ్యువేషన్ పూర్వపదంలో ధరించింది. ఏం ధరించింది? ఓకేనా, విశేషణంని పూర్వపద కర్మధారయ సమాసం. ఓకేనా, ఈ సమాసం అనేది
పూర్వపదంలో విశేషణం ధరించింది. ఇప్పుడు మీ అందరికీ సిచ్యువేషన్స్ అన్నీ అర్థమైపోయాయి. ఓకేనా? పూర్వపదంలో విశేషణం వచ్చిందనుకో తెల్లనైన గుర్రము. ఓకేనా? తెల్లని గుర్రము. మీ అందరికీ కూడాను నిన్నున్నాను కూర్చుని కూర్చిలో నిన్నున్నాను అంటే ఏంటి? ద్వితీయ విభక్తి కదా! వెంటనే మీ తెలివితేటలు ఉపయోగించి తెల్లని గుర్రము నిన్నున్నాను కూర్చుని కూర్చి ఉపయోగించి మా అన్నయ్య చెప్పాడు డూమువులు గట్టిగా నేర్చుకున్నాడు అనుకొని చెప్పేసి దీన్ని పొరపాటున ద్వితీయ అనుకుని రాసావనుకో నీకు నాకు కలిపి కొడతారు. ఓకేనా? ఇక్కడ ఎందుకంటే విశేషణం ఉంది. సో విశేషణం ఉంది, విశేషణం ఉంది, విశేషణం ఉంది. ఇవి మామూలు పదాలు కాదు, విశేషణం ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. మంచి బాలుడు ఉన్నాడు అనుకో, బాలుడు మంచోడు మాకు తెలుసు, కానీ ఇదే బాలుడికి సంబంధించి పూర్వపదంలో మంచోడు అనుకుని చెప్పారు. సో మంచివాడైన బాలుడు. పుస్తకం ఉంది, కానీ పుస్తకం ఎలాంటిదంట? పాతగా ఉందంట. సో పూర్వపదంలో వచ్చేసింది. కాబట్టి ఎప్పుడైతే పూర్వపదంలో ఒక యాడ్జెక్టివ్ వచ్చిందో, విశేషణం వచ్చిందో, విశేషణం పూర్వపద కర్మధారయ సమాసం. వెంటనే ఈసారి నెక్స్ట్ ఏం చేద్దామంటే ఉత్తర పదంకి వెళ్ళిపోదాం. ఫర్ ఎగ్జాంపుల్కి శ్రేష్ఠుడు. ఎవరు శ్రేష్ఠుడు? కపి అంట. సో కపి అంటే మీ అందరికి తెలుసు కోతి. కోతుల్లో శ్రేష్టమైన వాడు ఎవడు? ఆంజనేయుడు. సో ఇక్కడ చూడండి, కోతి ఉంది కానీ కోతిలో గొప్పవాడు అంట. సో మంకీస్ ఉన్నాయి, మంకీలో శ్రేష్ఠుడు. సో శ్రేష్టమైన వాడు చెప్పాడు కదా, కపి శ్రేష్ఠుడు. నెక్స్ట్ చూడండి ఈసారి ఇది ఏంటంటే వన సుందరము అని చెక్ చేసుకున్నట్లయితే వనం ఉంది, కానీ వనం ఎలాంటిదంట? సుందరం అంట. సో అందంగా ఉంటాయి. వన అసహ్యము, వన మధ్యము, వన భాగము, ఇలా బోల్డ్ పదాలు ఉన్నప్పుడు సుందరం అనేది ఎంచుకున్నాడు. సో సుందరము యాడ్జెక్టివ్ అంటే విశేషణం. విశేషణం ఎక్కడ ఉంది? ఉత్తర పదంలో ఉంది. కాబట్టి ఈ రకమైనవి విశేషణం ఉత్తర పద కర్మధారయ సమాసం అయిపోయింది. నెక్స్ట్ ఈసారి చూద్దాం. ఈసారి ముందు పదంలో విశేషణము, వెనక పదంలో విశేషణం కాదు, రెండు ఒకదాంటే ఒకే లెవెల్ అనమాట. ట్రిపుల్ ఆర్, ఆర్ ఆర్ ఆర్. సో రాము తగ్గుడు, కొమరం భీముడు తగ్గుడు. కొమరం భీముడు కుర్రాసు నెగడోలే పొగడాలి కొడుకం. ఓకే? సో ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే కొర్రాసు నొగడిలో ఎలాగైతే తను తగ్గట్లేదు, మనం కూడా తగ్గొద్దు. ఓకేనా? సో ఇక్కడ చూస్తే శీతోష్ణము, శీతము అంటే చలి, ఉష్ణము వేడి. సో శీతము ఉష్ణము ఇద్దరు తగ్గట్లే, ఇద్దరికిద్దరు కూడా ఉన్నారు. కాబట్టి శీతములమును ఉష్ణమును అంటే శీతలమును ఉష్ణమును. సో ఈ రకంగా ఉభయ పదాల్లో శీతలమును ఉష్ణమును ఇలా రాసుకోవాలి. దీన్ని విశేషణ ఉభయపద కర్మధారయ సమాసము. ఓకేనా? నెక్స్ట్ మృదు మధురము. మృదువుగా ఉంది. సో మృదువుగా ఉంది, మధురముగా ఉంది. ఓకేనా? చాలా మృదుగా, డెలికేట్గా ఉంది. అట్ ద సేమ్ టైం అంటే మృదువుగా అంటే సాఫ్ట్గా ఉంది, అట్ ద సేమ్ టైం మధురంగా అంటే స్వీట్గా ఉంది. సో మృదువును మధురంగాను. సో రెండింటిని గురించి చెబుతుంది, రెండింటిని కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తుంది, రెండింటికి కూడాను విశేషమే చెప్తుంది. అది ఎలాగుందంట? చాలా మృదువుగా ఉందంట స్వీట్. ఓకేనా? ఎలాగుందంట? చాలా మధురంగా ఉందంట. సో స్వీట్ గురించి రెండు పదాలు కూడా ఇదే రేంజ్లో చెప్తే దీన్ని విశేషణ కర్మధారయ సమాసము అంటాం. సో ఇక్కడ చూడండి విశేషణ ఉభయపద. ఈ మూడు అయిపోయిన తర్వాత ఇప్పుడు మనందరికీ కూడా ఇంకొక సిచ్యువేషన్ తెలియాలి. అదేంటంటే మీకు ఇప్పుడు కాన్సెప్ట్ బిల్డ్ చేస్తాం. ఉపమానము, ఉపమేయము అనుకుని ఏంటి ఉపమానము, ఏంటి ఉపమేయము, ఈ రెండు కూడా తెలిస్తే సెట్ అయిపోద్ది అనమాట. ముందుగా మానము అంటే ఏంటో తెలుసా? మానము అంటే కొలత. ఓకేనా? మానము అంటే మీ మానం రా, మీరు ఎంత చెప్పినా మీ మానము అనేది కాదు. మానము అంటే కొలత. సో దేంతో కొలుస్తాం? మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కేజీ రాయిలతో కొలుస్తాము, లేకపోతే వెయిట్తో కొలుస్తాము, లేకపోతే బియ్యం బస్తాలతో కొలుస్తాము, ఇలాంటి వాటితో కొలుస్తాం. ఏదో ఒక మెజర్మెంట్ ఉండదు కదా. లేకపోతే టేప్తో కొలుస్తాము, లేకపోతే థర్మోమీటర్తో కొలుస్తాము, లేకపోతే బీపీ మిషన్తో కొలుస్తాము, లేకపోతే స్టెథోస్కోప్తో కొలుస్తాము, లేకపోతే కేజీ రాయితో కొలుస్తాం. దేంతో కొలవాలి కదా. సో ఒక దానితో కొలుస్తాం. దేంతో కొలుస్తాం? దీనికి ఎప్పుడైతే మానము వచ్చిందో ఒక దానితో కొలుస్తాం. కాబట్టి దానితో. ఓకేనా? దేనితోనో ఒక దానితోనే మనం కొలుస్తాం, దేనితోనో ఒక దానితోనే పోలుస్తాము. ఓకేనా? దేనితోనో ఒక దానితోనే పోలుస్తాం, ఒక దానితో కొలుస్తాం కదా. ఇది సిచ్యువేషన్. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ యూజ్ చేసుకొని మనం ఏమంటామంటే ఉపమానము. ఓకేనా? ఉపమానము. ఓకేనా? ఉపమానము. ఇప్పుడు మీ అందరికీ కూడాను ఒక సెంటెన్స్ ఇస్తాను చూడండి. ఓకేనా? ఓకే. ఏకలవ్యుడు అర్జునుడి వలె స్మార్ట్. ఓకేనా? ఏకలవ్యుడు అర్జునుడి వల్ల స్మార్ట్ అనుకుని చెప్పాను అనుకో. ఇక్కడ చూడండి సిచ్యువేషన్ అంతా కూడాను ఎలాంటి సిచ్యువేషన్, ఎలాంటిది అనుకుని ఇక్కడ నాకు ఏకలవ్యుడు ఉన్నాడు, అర్జునుడు ఉన్నాడు. ఎవరితో పోలుస్తున్నాం? ఏకలవ్యుడిని అర్జునుడితో పోలుస్తున్నాం. కాబట్టి అర్జునుడు వలె అనుకుని ఎవరినైతే రిఫరెన్స్గా తీసుకున్నామో, దేనితోనైతే రిఫరెన్స్గా తీసుకున్నామో ఆయన ఇక్కడ అనమాట ఉపమానం అవుతున్నాడు. సో ఉపమానం ఈజ్ అర్జునుడు. ఎందుకంటే అర్జునుడితో పోలుస్తున్నావు. ఓకే? అర్జునుడితో పోలుస్తున్నావు. నువ్వు దేనినైతే పోలుస్తున్నావో, దేనినైతే నువ్వు అసలు
నువ్వు పొగడాలనుకుంటున్నావు, దేన్నైతే నువ్వు అసలు ట్రీట్ చేయాలనుకుంటున్నావు ఆయన్ని ఏమంటావు అంటే యాక్లవుడు. దట్ ఈజ్ కాల్డ్ ఉపమేయము. ఓకేనా, దట్ ఈజ్ కాల్డ్ ఉపమేయము. ఉపమేయము ఇక్కడ ఎగ్జాంపుల్ ఎవరు? ఏకలవ్యుడు. ఓకేనా, ఏకలవ్యుడు. ఇది మీరు ఒక్కసారి చూసి అర్థం చేసుకుంటే పనులు అయిపోతాయి. ఓకేనా, సో కొలిచేదాన్ని ఏంటంటే మానవం. ఉపమానంలో ఎప్పుడు కూడాను ఎవరినైతే రిఫరెన్స్గా తీసుకుని కొలుస్తామో ఆ పర్సన్స్నే పెడతాం అనమాట. సో ఇప్పుడు మీకు ఉపమానం అంటే ఏంటో తెలిసిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఉపమానం అనేది పూర్వపదంలో ఉందా లేకపోతే ఉత్తర పదంలో ఉందా అని చెప్పేస్తే 2 సమాసాలు మన చేతికి వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చిగురు కేలు. ఓకేనా, చిగురు కేలు. ఓకేనా, సో చిగురు కేలు. ఇంకొక మాట చెప్తాం, తేనె మాట ఉంది అనుకో, తేనె మాట. సో మాట ఎలా ఉందంట? తేనెలాగా ఉందంట. సో చూడండి, మాట ఎలాగుందంటే తేనెలాగా ఉంది. అబ్బా, తేనె వంటి మాట. ఎలాగా? తేనె వంటి మాట. సో తేనె వంటి మాట. సో ఇలాంటివి చెప్తున్నాడు కదా, తేనె వంటి మాట. సో దీన్ని ఏమంటామంటే ఉత్తర పదం. ఏంటి? పూర్వ పదంలో పొగుడుతున్నాడు. ఓకేనా, పోలుస్తున్నాడు. దేంతో పోలుస్తున్నాడు? తేనెతో పోలుస్తున్నాడు. సో ఇక్కడ పోలుస్తున్నాడు దేంతో? తేనెతో. తేనెతో కాబట్టి ఇక్కడ తేనె అనేది ఉపమానము. కాబట్టి ఏం చెప్తున్నాను, దీన్ని ఉపమానం ఎక్కడుంది? పూర్వపదంలో ఉంది. కాబట్టి దీన్ని ఏమంటామంటే ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసము. దాట్స్ ఇట్. ఇప్పుడు ఇంకొన్ని పదాలు చూపిస్తాను. ఈ పదాలు చూడండి, సేమ్ అవి కూడాను పూర్వపదంలోనే ఉంటాయి, దాంతో పోలుస్తారు. హిమ శీతలము అంటే ఎలాగుందంటే చలి, హిమం లాగా మంచంత చల్లగా ఉందంట. చూడండి, హిమము దేంతో పోలుస్తున్నాడు? హిమము అంతా. సో డైరెక్ట్ హిమాలయాల్లో ఉన్నంత మంచుతో పోలుస్తున్నాడు. కాబట్టి ఉపమానం ఎక్కడుంది? పూర్వపదంలో ఉంది. ఇప్పుడు చూడండి, చిగురు కేలు. సో చెయ్యి ఎలాగా ఉంది? చాలా చిగురులాగా ఉందంట. సో ఉపమానం అంతా కూడాను పూర్వపదంలో ఉంది. ఇది నెక్స్ట్ చూడండి, ముఖ పద్మము. ముఖం ఎలాగుందంట? పువ్వులాగా ఉందంట. సో లోటస్ లాగా ఉంది. సో పద్మం లాగా ఉంది. సో ఉపమానం ఎక్కడుంది? పద్మంతో పోలుస్తుంది. పద్మం అంతా ఎటువైపు? ఉత్తర పదంలో ఉంది. నెక్స్ట్ చూడండి, పాద పద్మం. పాదాలు ఎలాగున్నాయి? సుకుమారంగా. ఎలా ఉన్నాయి? మంచి ఒక లోటస్ పువ్వు, తామర పువ్వుల యొక్క ఆకులు ఎంత సుకుమారంగా ఉన్నాయో అంత సుకుమారంగా ఉన్నాయంట. సో పద్మములతో పోలుస్తున్నాడు పాదాలని. పాదాలను దేంతో పోలుస్తాడు? పద్మాలతో. ఎక్కడుంది ఆ పాదాలు? ఉత్తర పదం, ఉత్తరప్రదేశ్లో ఉంది. ఓకే, నెక్స్ట్ చూడండి, హస్త పద్మము. అన్ని పదాలు కూడా పద్మంతో నేను ఇచ్చాను. సో చేతులు సాఫ్ట్గానే ఉన్నాయి పూలాగా. నెక్స్ట్ పాదాలు కూడా సాఫ్ట్గా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ముఖం కూడా సాఫ్ట్గా ఉంది. ఎంత సాఫ్ట్గా ఉన్నది ఇద్దరు. మొదటిది చిన్న పిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లలు ఉంటారు చూసారా, వాళ్ళ కాళ్ళు ఇలా అత్తుకోవాలనిపిస్తుంది, బుజ్జిగా ఉంటుంది. రెండోది సినిమా హీరోయిన్లు. సినిమాలో చూపిస్తారు కదా, వాళ్ళకి ఎంతలా పొగిడేస్తుంటారో, కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతిపోతుందే. సో కవులు వాడుతుంటారు. ఓకేనా, సో సిచ్యువేషన్ అంతా కూడా ఇక్కడతో ఏదైతే పూర్వపదంలో ఉండేటువంటి విశేషణాలు, ఏదైతే ఉపమానాలు, పూర్వపదం ఉత్తర పదంలో ఉండేటువంటి ఉపమానాలు, ఈ 2 కూడా అయిపోయి ఈసారి ఏం చేద్దామంటే డెడ్ ఈజీ టాపిక్ కోసం. ఏంటన్నా డెడ్ ఈజీనా? డెడ్ ఈజీ అంటే చచ్చిపోయేంత ఈజీనా అంటే చచ్చిపోవడం ఈజీ కాదు, కానీ దీనికి ఆన్సర్ మాత్రం చెప్పడం చాలా ఈజీ. ఎలా ఉంటుంది ఏంటి అని చెప్తా చూడు, నీకు బాగా అర్థమైపోద్ది. నీకు బాగా ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తే దాన్ని బట్టి మీకు వెళ్ళిపోతుంది. చూడండి, గులాబీ పువ్వు ఉందనుకో. ఏంటి? పువ్వు పేరేం పేరు? గులాబీ అంట. ఏంటి? గులాబీ అని పువ్వు. ఓకే, కాయ ఉంది. ఏం కాయ? గుమ్మడికాయ. గుమ్మడి అని పేరు గల కాయ. ఓకే, నగరం ఉందంట. ఏం నగరము? కాశీ అనే పేరు ఉందిరా, కాశీ అనే నగరం అంట. పళ్ళు ఉన్నాయి. ఏం పళ్ళు? వెలగాని పేరు ఉన్న పళ్ళు అనమాట. చెట్టు ఉంది. ఏం చెట్టు? వేప అనే చెట్టు. సో ఇక్కడ అంతా కూడా చూస్తే పూర్వపదంలో పేరు ఉంది. ఏమిటి? పూర్వపదంలో పేరు అనేది ఉంది. సో పేరుకే మనం ఇంకొక మాటలు చెప్పాలంటే సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. ఓకేనా, సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. ఓకేనా, పేర్ల గురించి ఎప్పుడైతే చెప్పాల్సిన సిచ్యువేషన్ వచ్చిందో ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో మీరు చెప్పాల్సింది ఏంటంటే సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అని చెప్పేస్తే పనులు అయిపోయాయి. ఎక్కడితో మనందరికీ విశేషణం అనేది పూర్వపదంలో ఉంటే, విశేషణం ఉత్తర పదంలో ఉంటే, విశేషణం ఉభయ పదాల్లో ఉంటే, ఉపమానం పూర్వపదంలో ఉంటే, ఉపమానం ఉత్తర పదంలో ఉంటే, అట్ ద సేమ్ టైం పేరు ఉన్న వాటిని సంభావనతో ఈ రకంగా 7 కంప్లీట్ చేసుకున్నాం. ఈ తర్వాత వచ్చేదండి మన బ్యూటిఫుల్ టాపిక్ ద్విగు సమాసం. ఓకేనా, దిగు 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 రాజా. ఓకేనా, సో ఇక్కడ చూసుకుంటే అయ్యే బాబోయ్ ద్విగు సమాసం వస్తుందంటే ఇదెందుకు వచ్చింది? సరే ఒక పని చేద్దాం, ద్విగు సమాసం ముందు కంప్లీట్ చేస్తాం. సో ద్విగు సమాసంలో ఏమవుతుందంటే సెకండ్ దానిది నౌన్ ఉంటే ఆ నౌన్కి నెంబర్తో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కి గీతలో ఉంది. ఎన్ని గీతలు అంట? 4 గీతలు. అంటే ఎన్ని గీతలు? 4 గీతలు. అణాలు ఉన్నాయి. ఎన్ని అణాలు? 16 ఉన్నాయంట. వారాలు ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయంట. తరాలు ఎన్ని ఉన్నాయి? 3 అంట. రాళ్ళు ఎన్ని ఉన్నాయి? 4 అంట. ఓకేనా, నెక్స్ట్ చూడండి,
ఈ రకంగా మనకు పనులన్నీ అయిపోతున్నాయి. లోకాలున్నాయి. ఎన్నున్నాయి? 3 అంట. సో, ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ప్రతిదీ నంబర్. ఐ డోంట్ లైక్ నంబర్స్. బట్ దిగు సమాసం లైక్స్ నంబర్స్ అనమాట. సో, ఈటికి సంబంధించి చూడండి ఎప్పుడైతే నంబరింగ్ వచ్చిందో నంబర్ వచ్చిన నెక్స్ట్ పిమ్మటే ద్విగు సమాసం అని చెప్పేస్తే పని అయిపోద్ది. అయితే వీటికి విగ్రహ వాక్యాలు ఒక్కసారి ఒక్క టెంప్లెట్ నేర్చుకుంటే పని అయిపోతది. సంఖ్య గల అంతే. ఎలాంటి గల? 4 సంఖ్య గల, 16 సంఖ్య గల, 7 సంఖ్య గల, 3 సంఖ్య గల, 4 సంఖ్య గల, 1, 2 బ్రాంకులు మావే అనేటట్లుగా. సో, 4 సంఖ్యలు గల గీతలు, 16 సంఖ్యలు గల అణాలు, 7 సంఖ్య గల వారాలు. సో, ఈ రకంగా మీరు నేర్చేసుకుంటే పని అయిపోతుంది. సో, మీకు డిఫరెంట్ వేలో గుర్తుండిపోవడానికి ట్రై చేస్తూ చెప్తున్నాను. ప్లీజ్ నా ఎఫర్ట్స్ అన్నీ కూడాను మీకు అర్థం చేయించడం కోసమే. ఓకేనా? నైట్ 2:00 అవుతుంది రచన. ఓకేనా? సో, ఎఫర్ట్స్ పెడుతున్నా. కొద్దిగా అర్థం చేసుకోండి. సరేనా? సో, మీకు అర్థం చేయించడానికి ట్రై చేస్తున్నా. సో, ఇక్కడితో మీ అందరికీ కూడాను విశేషణాలతో అయిపోయింది. ఇవి అవి అన్నీ అయిపోయాయి. ఇక లాస్ట్‌గా ఇదే టాపిక్‌లో ఒక్క 7వ సమాసం ఉంది. ఓకేనా? దీంతో పని అయిపోతే లాస్ట్ సమాసం అన్నీ కూడా అయిపోయాయి. మీ అందరికీ కూడా రూపక సమాసం అనేది, రూపక అలంకారం అనేది నేర్చుకుంటారు. రూపక అలంకారంలో మనం ఏం చేస్తాము? ఓకేనా? సంసార సాగరం. ఓకేనా? సాగరం అనేది సముద్రము. సంసారం అనేది లైవ్. కానీ సముద్రం ఎంత పెద్దదో ఈదడం ఎంత కష్టమో సంసారం అంటే పెళ్లి చేసుకొని ఆ బాధలు పడి పిల్లల్ని పెంచి దాన్ని కూడా ఈది రావడం కూడా చాలా కష్టం. సో, 2 వేరు కానీ ఆ రెండింటిని కలిపి ఒకటే అన్నట్టు చెప్తే వాటిని ఏమంటామంటే రూపక సమాసం అంటాం. సో, ఏంటి? రూపక అలంకారం అంటాం కదా. సో, రూపక అలంకారంలో 2 వేరు పదాలకి అసలు ఏం తేడా కలదు. 2 ఒకటే అనే టైప్‌గా చెప్పామనుకోండి వాటిని రూపక సమాసం అంటాం. సో, ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే ఇక్కడ వచ్చే సమాసాల్లో వచ్చేవన్నీ కూడాను. ఓకేనా? ఇక్కడ వచ్చే వాటన్నిటి కూడాను రూపక అలంకారంలో ఏవైతే పదాలు వచ్చాయి అవే వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఓకేనా? జ్ఞాన దీపం ఉంది. ఓకేనా? జ్ఞానం అనేది దీపము. సో, దీపం వేరు. దీపం వెలిగిస్తుంది. కానీ ఇక్కడ జ్ఞానం కూడా వెలిగిస్తుందంట. జ్ఞానం ఒకడు బతుకుని వెలిగిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్‌కి నేను కొంత సబ్జెక్ట్ నేర్చుకున్నాను. దీనివల్ల ఈరోజు నాకు ఒక టీచర్ అన్న పోస్ట్ ఇచ్చింది. అన్నయ్య ఇంతమంది పిల్లల యొక్క ప్రేమనిచ్చింది. నాకు నా కొలీగ్స్ దగ్గర రెస్పెక్ట్ వచ్చింది. నాకంటూ ఒక ఊర్లో పేరు చెప్పుకోవడానికి ఒక పరువు వచ్చింది. సో, నా జ్ఞానం నా జీవితాన్ని వెలిగించింది. నా తమ్ముళ్ళకి, నా చెల్లెలకి నేను చెప్తున్నా. సబ్జెక్ట్ నేర్చుకోండి. ఎంత డెప్త్‌గా నేర్చుకుంటే అంత క్వాలిటీ పెరుగుతుంది. నేర్చుకో తప్పేమీ లేదు. సరేనా? సో, ఇక్కడ మీ అందరికీ కూడా అర్థమైపోయింది కదా. 2 పదాలకి కూడా తేడా లేదు అనుకుని ఉంటది. ఓకేనా? దీనికి విగ్రహ వాక్యం అనేది సింపుల్. అన్నీ కూడా అనడి. సో, ఈ రకంగా వచ్చేస్తుంది. శోకవాహిని శోకమనడి వాహిని. ఓకేనా? శౌర్యలక్ష్మి శౌర్యం అనేది లక్ష్మి. దేహపంజరం దేహం అనేది పంజరం. ఓకేనా? సో, పంజరం వేరు అంటే జైలు లాంటిది. దేహం కూడా ఒక పంజరం లాంటిది అంటాం. అబ్బో! ఈ లోపలికి వెళ్ళిందన్నీ బయటికి రావా? వస్తున్నాయి కదా. సో, ఈ రకంగా అయితే ఇక్కడ మీకు ఒకే ఒక మాట చెప్తాను. రూపక అలంకారంలో వచ్చేవన్నీ కూడా ఇక్కడ రూపక సమాసాల్లో వచ్చే పదాలన్నీ వాటికి విగ్రహ వాక్యాలు అనేవి ఈ రకంగా ఉంటాయి. అయితే దీనికి ఉన్న ఇంకొక పేరు ఏంటంటే అవధారణ పూర్వపద కర్మధార సమాసం. ఓకేనా? ఈ పూర్వపదంలో ఉన్న వాటన్నిటిని కూడా ఏమంటామంటే అవధారణ అనే మాట కూడా వాడుతూ ఉంటాడు. సో, ఒక్క చోట రూపక సమాసం వాడిన అవధారణ పూర్వపద కర్మధార్య సమాసం అని అన్నా సరే ఒకటైపోయింది. ఇక్కడితో మన అందరికీ కూడాను ఏదైతే స్టార్టింగ్ నుండి చెప్పుకుంటూ వచ్చామో, స్టార్టింగ్‌లో ఏదైతే మైండ్ మ్యాప్ ఇచ్చామో ఆ మైండ్ మ్యాప్‌కి సంబంధించినవన్నీ కూడా నాకు తెలిసి నేను కంప్లీట్ చేశాననే ఫీలింగ్ వచ్చింది. సో, ఇక్కడితో ఏదైతే తత్పురుష సమాసం ఉందో, ఏదైతే కర్మధారయ సమాసంలో ఉన్నటువంటి 8 ఉన్నాయో వీటన్నిటిని కంప్లీట్ చేసుకుంటూ వచ్చేసాం. సో, అన్నిటికి కూడా ఉత్తర పద ప్రాధాన్యం ఉన్నటువంటి పదాలన్నిటిని కూడా కంప్లీట్ చేసాం. ఈ తర్వాత మిగిలింది ఏముంది? ఒక ద్వంద్వ సమాసం ఉంది, బహువ్రీహి ఉంది, నెక్స్ట్ అవ్యయభావం ఉంది. ఈ 3 కంప్లీట్ చేస్తే పనులు అయిపోతాయి. కంప్లీట్ చేస్తారు. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డైరెక్ట్‌గా ద్వంద్వ సమాసంకి వెళ్ళిపోతాం. నాకు సమాసాల్లో ఫస్ట్ అర్థమైంది ఏదైనా ఉందంటే ద్వంద్వ సమాసమే. మా టీచర్లు నిజంగా చాలా గొప్పోళ్ళు. ఎందుకంటే వాళ్ళు నాకు హెల్ప్ అయ్యేటట్టుగా చేస్తారు. సో, ద్వంద్వ సమాసం. ఈ ద్వంద్వ సమాసంలో ఏమవుతుందంటే కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటా. సీతారాములు, కూరగాయలు, ఓకేనా? అన్నదమ్ములు, ఓకేనా? అన్నదమ్ములు, భయభక్తులు, తల్లిదండ్రులు. నువ్వు ఒక మాట అబ్జర్వ్ చేస్తే ఒక టైప్ ఆఫ్ లింక్‌లో ఉన్నట్లేదా? 2 పదాలకి ఇంపార్టెన్స్ ఉన్నట్లేదా? 2 పదాలకి ఇంపార్టెన్స్ ఉంటూ ఓకేనా? ఆ 2 కూడా ఒకటే అన్నట్టుగా వచ్చిందనుకో దీన్ని ద్వంద్వ అంటాం. సో, ఇక్కడ పేరు చూడండి. ద్వ, ద్వ, ద్వ. ఇదేలాగో 2 కూడా సిమిలర్‌గా ఉన్నట్టున్నాయి. ఇక్కడ సమాసాలు కూడా అలానే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్‌కి వీటికి అన్నిటికి విగ్రహ వాక్యం ఏ రకంగా రాస్తామో చూడండి. మును ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. తల్లిదండ్రులు ఉందనుకో తల్లియును తండ్రియును. అన్నదమ్ములు ఉందనుకో అన్నయ్యను తమ్ముడును. శ్రద్ధశక్తులు ఉందనుకో శ్రద్ధను ఆసక్తియును. ఓకేనా? అర్ఘ్యపాదాలు అనుకో అర్ఘ్యమును
పాద్యమును. ఓకేనా? కూరగాయలు అనుకో కూరగాయలు మరియు కాయలు. సీతారాములు అనుకో సీత మరియు రాముడు. ఓకేనా? రామలక్ష్మణులు అనుకో రాముడు మరియు లక్ష్మణుడు. ఈ రకంగా అనమాట కొన్ని కొన్ని ప్లేస్‌లో మరియు పెట్టొచ్చు. లేకపోతే రాముడును, లేకపోతే లక్ష్మణుడును. ఓకేనా? సీతను, రాముడును. ఈ రకంగా నువ్వు ఎలాగ రాసినా, అలా రాసిన పనులన్నీ కూడా అయిపోతాయి. ఓకేనా? సో 2 పదాలు ఉంటాయి. ఈ 2 కూడా కాంబినేషన్ ఉంటాయి. ఆ 2 కూడా మంచి బాగా వెళ్తూ ఉంటాయన్నమాట. ఒక టైప్ ఆఫ్ ఫ్లోలో. సో ఇవి ద్వంద్వ సమాసం. దీనికి ఇస్తే మాత్రం ఎవ్వరు కూడా విడిచిపెట్టకండి. ఓకేనా? పదం రాయండి, విగ్రహవాక్యం రాయండి, సమాసం రాయండి. మీకు ఇంక మార్కుల్లో కొట్టేవాడు లేడు. ఓకేనా? అయితే బహుద్వంద్వ సమాసం కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్‌కి రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు. ఓకేనా? ఓకేనా? ఇవి. ఓకేనా? ద్వంద్వ సమాసాలు అంటారు. అయితే మీ సిలబస్‌లో లేదు. మామూలుగా ఎప్పుడు 2 పదాలతోనే ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఇన్‌కేస్ 4 లేదా 3 పదాలను ఇచ్చారనుకో వాటిని బహు అంటారు. మల్టిపుల్. ఓకే. సో ఇక్కడితో ద్వంద్వ సమాసం కూడాను కంప్లీట్ అయిపోయింది. ఈసారి లాస్ట్‌ది ఏంటంటే బహువ్రీహి సమాసం. సో బహువ్రీహి సమాసంలో మీ అందరికీ కూడాను ఒకటి చెప్తున్నా. చిన్నప్పుడు మా ఫ్రెండ్ ఉండేవాడు. వాడు సమాసాలు తుల్లగొట్టేవాడు. నేను మాటికి మర్చిపోయేవాడిని. నాకు పెద్ద గుర్తుండవు సమాసాలన్నీ కూడాను. సో ఆడికి ఒకరోజు బహువ్రీహి సమాసం నాకు అర్థం కాలేదు నిజంగా. అంటే ఎగ్జామ్స్ ముందు వస్తుంది, టైం అయిపోయింది. అరే ఒక్క ముక్కలో చెప్పురా బహువ్రీహి సమాసం అంటే, నువ్వు విగ్రహవాక్యం రాసేటప్పుడు మాటికి కలదు లేకపోతే కల అనుకో వాడావనుకో అది బహువ్రీహి సమాసంలో భాస్కర్ అనుకుని అన్నాడనుకో వెంటనే అర్థం చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చక్రపాణి ఉంది. ఓకేనా? చక్రము పాణి యందు కలవాడు. అయిపోయింది. కళ వచ్చింది. వెంటనే బహువ్రీహి సమాసం. ఓకే. ఇప్పుడు ముక్కంటి ఉంది. ముక్కంటి అంటే 3 కన్నులు కలవాడు. అయిపోయింది. సో కళ వచ్చింది. అయిపోయింది. నెక్స్ట్ చూడండి, మృగాక్షి ఉందనుకో మృగం యొక్క కన్నులు వంటి కన్నులు కలది. ఓకేనా? మృగము యొక్క కన్నులు వంటి కన్నులు కలది. సో మృగం లాంటి కన్నులు కలది అన్నిటి కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఇది సింపుల్‌గా ఒక మాటలో కలదు లేదా కళ వచ్చిందనుకో మీరు ఏం చెప్పొచ్చు? సింపుల్‌గా బహువ్రీహి సమాసం అంటారు. అయితే ఇంకొక డెఫినిషన్ ఎప్పుడైతే నాకు నాలెడ్జ్ పెరిగిందో అప్పుడు టీచర్స్ నుండి ఇంకా నేర్చుకున్నాను కదా! వాళ్ళు నేర్చుకునేటప్పుడు ఏమని చెప్పారంటే ఎప్పుడైతే ఈ 2 పదాలని కూడాను ఈ 2 పదాలకి ఇంపార్టెన్స్ ఉండదు. ఉత్తర పదంకి ఇంపార్టెన్స్ ఉండదు. నెక్స్ట్ ఉత్తర పదంకి నెక్స్ట్ పూర్వ పదంకి రెండిటికి ఇంపార్టెన్స్ ఉండదు. ఈ రెండిటిని కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇది ఇంకొక అదర్ పర్సన్ గురించి చెప్తుంటది. ఓకేనా? అన్యపద ఇంకొక మాటలో చెప్పాలంటే నా దృష్టిలో అదర్ పర్సన్ యొక్క ఇంపార్టెన్స్ చెప్తూ ఉంటది. అదర్ పర్సన్. ఓకేనా? అదర్ పర్సన్ గురించి చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఎవరి పర్సన్ గురించి చెప్తుంది చూడండి. చక్రము పాణి యందు కలవాడు. సో వెంటనే టాంటాటాయ్ శ్రీకృష్ణుడు, విష్ణువు ఏసేస్తావా? సో ఈ రకంగా సింపుల్‌గా. ఇంకొకటి చూడండి, ముక్కంటి 3 కన్నులు కలవాడు. 3 కన్నులు కలవాడు ఎవరు? శివుడు. ఓకేనా? అంత శివయ్యకి ఎరుక. సో ఈ 2 కలిసి ఓకేనా? ఈ ముక్కంటి, ఈ ము అండ్ కంటి ఈ 2 పదాలు కలిసి అన్య పదం శివుడు అనే పదానికి డైరెక్ట్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, మృగాక్షి అనేటప్పుడు ఈ మృగం వంటి కన్నులు కలది. ఆవిడెవరు ఉండరు నాకైతే తెలియదు. యూట్యూబ్ బ్రాంక్ చెప్పట్లేదు. ఓకేనా? ఈ మృగ ప్లస్ అక్షి అంటే కన్ను కదా! ఈ 2 పదాలు కలిసి ఇంకొక పదానికి ఇంకొక పదానికి తీసుకుంటూ వెళ్తుందనమాట. ఈ రకంగా బహువ్రీహి సమాసం అంతా కూడాను పనిచేస్తూ ఉంటుంది. ఓకేనా? సో చక్రపాణి గాని లేకపోతే ముక్కంటి గాని లేకపోతే త్రినేత్రుడు. ఓకేనా? 3 నేత్రములు కలవాడు లేకపోతే త్రినేత్రములు కలవాడు. సో వెంటనే అక్కడ కూడా శివుడే అయిపోతుందనమాట. ఓకేనా? సో ఈ రకంగా పనులన్నీ అయిపోతాయి. విశాలాక్షి అంటే విశాలమైన అక్షములు కలది. సో వెంటనే ఇంకొక దేవత పేరుకి వచ్చేస్తుందనమాట. ఓకేనా? ఇది దయామయుడు, దయని కలవాడు. ఓకే? వచ్చేస్తుంది. సో ఈ రకంగా పనులన్నీ అయిపోతాయి. సో ఇక్కడితో మీ అందరికీ కూడాను బహువ్రీహి సమాసం అంటే ఏంటి? ఓకేనా? సో కలదు లేదా కలదే వచ్చేస్తుంది. అండ్ 2 పదాల యొక్క ఇంపార్టెన్స్ అనేది అన్ని పదంకి డైవర్ట్ చేస్తూ వెళ్తూ ఉంటుంది అనమాట. ఈ 2 లక్షలు గుర్తుంటే పనులైపోతాయి. వాటి యొక్క విగ్రహం వాక్యం చూసారు కదా! పనులైపోతాయి. ఓకే. వన్స్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే లాస్ట్‌గా అవ్యయ భావ సమాసము. సో నాకు సమాసాల్లో ఏదైనా డిఫికల్ట్‌గా ఏదైనా అనిపిస్తదంటే ఇది అవ్యయ భావ సమాసమే నాకు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటది. ఓకేనా? ఏంటి అవ్యయ భావ సమాసంలో చూసుకుంటే పూర్వపద బేస్డ్‌గా మీకు స్టార్టింగ్‌లో చెప్పాను కదా! పూర్వపద బేస్డ్‌గా అవ్యయ భావం ఉంటది. ఉత్తర పదం బేస్డ్‌గా తత్పురుష సమాసం ఉంటుంది. ఉభయ పద బేస్డ్‌గా ద్వంద్వ సమాసం ఉంటుంది. అండ్ అన్య పద బేస్డ్‌గా మీకు ఇప్పుడే చూపించాను కదా! బహువ్రీహి ఇది ఉంటుందన్నమాట. ఈ 4 ఉంటాయి. సో ఇప్పుడు మనకి పూర్వపదంలో ఏమేం పదాలు ఉన్నాయో చూద్దామా? పూర్వపదంలో ప్రతిదినము అనుకున్న మాటలో ప్రతి ఉంది. యథాశక్తిలో యథ ఉంది. ఆబాల రూపంలో ఆ ఉంది. నెక్స్ట్ అనువర్షంలో అణు ఉంది. అనుకూలంలో అణు ఉంది. యథామూలంలో యథ ఉంది. ప్రతి మాసంలో ప్రతి ఉంది. ఏదైతే ఈ ముందు పదాలు ఉన్నాయో ఇవన్నీ కూడా సాధారణ పదాలు కాదు. ఎలాంటి పదాలు ఇవి? అంతకు మించి చాలా గ్రేటెస్ట్ పదాలు. వాటికున్న పేరేంటంటే అవ్యయము. ఏంటని తెలుగు మాట్లాడన్నా మరి నువ్వేదో గ్రాంథికంకి వెళ్ళిపోతావు అంటే అరే నిజంరా అవ్యయం రా.
ఏంటన్న ఈ అవ్యయం కొద్దిగా చెప్పమంటే చెప్తా చూడండి. మనకి పార్ట్స్ ఆఫ్ ది స్పీచ్ అని చూస్తే నౌను, ప్రొనౌను, వెర్బ్, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్, కంజంక్షన్, ఈ ప్రిపోజిషన్ ఇలా వెళ్ళిపోతూ వస్తావు కదా. తెలుగులో అన్నిటి కాకుండా ఒక 5 పెట్టుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్‌కి పేర్ల గురించి చెప్తే నామవాచకము ఓకేనా. నీవు, మీరు, వీరు అవి అనుకోని సర్వనామం బదులుగా ఓకేనా. సర్వనామం బదులుగా పడితే వీటిని అది నామవాచకం బదులుగా పడితే సర్వనామం అంటారు. నీవు, మీరు. సో ఏం కృష్ణ మనోహర్ అనుకుని పెద్దవాళ్ళని పిల్లలేము. సో సార్ మీరు సార్ అనుకుని అంటాం. ఓకే. నెక్స్ట్ విశేషణం. సో ఏదైతే నామవాచకం యొక్క గొప్పతనం తెల్లోడా, నల్లోడా, పుట్టోడా విశేషణం. నెక్స్ట్ క్రియ. ఏం పని చేస్తున్నాడు, వచ్చాడు, వెళ్ళింది, వేచాడు, చేశాడు, ఈ రకంగా క్రియ. అయితే ఇప్పుడు లాస్ట్గా వచ్చేది ఏంటంటే అవ్యయం. ఈ పదాలు చూడండి. ఆహా, ఓహో, అయ్యో, వామ్మో, బలా ఏంటి బల ఓకేనా. ప్రతి యథ ఈ పదాలన్నీ కూడాను ఎలాంటి పదాలు, ఎందుకు వీటికి ఎంత పెద్ద రోల్ ఇచ్చాడు చూడండి. వీటిలో లింగము అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ రాజు ఉంది. రాజుని లింగం ప్రారంభంగా చూస్తే స్త్రీలింగంలో రాణి అంటాం. అదే నువ్వు ఆహాకి మార్చు, ఆహా సబ్స్క్రిప్షన్ మార్చలేవు అంతే. లేకపోతే ఓహో ఉంది. ఓహోకి ఏం లింగం చెప్తావు? అమ్మాయిలకో లింగము, అబ్బాయిలకో లింగము, అట్లాంటివి ఏం లేవు. కాబట్టి ఇట్స్ స్టేబుల్ ఓకేనా. అమ్మాయి వచ్చిన అబ్బాయి వచ్చిన కథలకంటూ ఉంటాడు చూడు, ఇది గ్రేట్ ఇది ఓకేనా. దాని తర్వాత నెక్స్ట్ చూద్దాం. వచనము. వచనం ఏంటి? బహువచనమా లేకపోతే సింగులర్ వచనమా అంటే ఏంటి? ఏకవచనమా బహువచనమా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ రాజునే తీసుకుంటాం. రాజులు ఓకేనా. ఒక్కడైతే రజు, అదే నలుగురైతే రాజులు ఓకేనా. సో ఎప్పుడైతే వీటిని బహువచనము, సింగులర్ వచనము, ఏకవచనంగా మార్చేస్తాం. కానీ ఆహాని ఆహాలు, ఓహని ఓహోలు, అయ్యని అయ్యోలు ఓకేనా, యదాని యదాలు అలాంటివి ఏం చేయలేం బాబు ఓకేనా. వీటికి వచనం పరంగా కూడా మార్చాం. స్టేబుల్ వర్డ్. ఆ తర్వాత చూడండి విభక్తి ఓకేనా. విభక్తి ప్రత్యయాలతో కూడా మార్చొచ్చు. ఇప్పుడు రాజుని రాజుకు విభక్తి యాడ్ చేస్తాం. రాజుకు డూమువులు ప్రథమ ఇవన్నీ ఉండవు కదా. రాజుకు, రాజు చేత, రాజు వలన, రాజు కొరకు, రాజు యొక్క, నువ్వు ఎన్ని సఫిక్స్లు పెడతావంటే నీ ఇష్టం. అన్ని విభక్తులన్నీ పెట్టుకో, అన్ని ప్రత్యయాలని పెట్టుకో. అదే ఆహాకు అనుకో, ఆహాకు, ఆహాతో, ఆహాని, చి ఏం బాగుంది, ఏమీ బాగలేదు ఓకేనా. సో వీటికి విభక్తులు కూడా యాడ్ చేయడానికి రాలేదు. అండ్ అట్ ద సేమ్ టైం కాలంలో, సో టైం కూడా నువ్వు చెప్పలేవు. ఏ కాలంలో చెప్పినా సరే ఆహా, ఆహా ఈజ్ ఆహా ఓకేనా. నెక్స్ట్ ఓహో ఈజ్ ఓహో. దీనికి టైమింగ్ సెన్స్ అనేది ఏమీ లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చాడు ఉందనుకో, టైమింగ్ చూడు. వచ్చాడు, వచ్చింది, వచ్చేసింది, వస్తుంది. సో నువ్వు ఇన్ని రకాలుగా మార్చుకుంటావు. కానీ ఆహాని ఈ ఫ్యూచర్ పాస్ట్ టెన్స్లో మార్చు. కాబట్టి ఇదేంటంటే నీకు ఒక్క మాటలో చెప్పడానికి ఏంటంటే ఆహా అనుకుని ఉందంటే ఆహానే ఎప్పటికీ మారదు. సో ఇట్స్ బ్యూటిఫుల్ వర్డ్. దేనివల్ల మారనిది, స్టేబుల్గా ఉండేది ఆహా అనమాట. సో వీటిని ఏమంటామంటే ఆ వ్యయము. ఏంటి? ఆ వ్యయము, ఆ వ్యయము, ఆ వ్యయము, వ్యయము కానిది. సో వ్యయం కానిది ఏంటి? ఈ పదాలు అనమాట. వీటిని మారము. సో ఇలాంటి పదాలన్నీ కూడాను పూర్వపదంగా వస్తే వాటన్నిటిని కూడా ఏమంటామంటే అవ్యయీభావ సమాసము. ఇంకొక మాటలో చెప్పాలంటే ఇవి పూర్వపదం బేస్డ్గా వెళ్తాయి కదా. సో పూర్వపదంలో ఉన్నవన్నీ కూడా వస్తాయి. ప్రతిదినము, యథాశక్తి, అనువర్షము, యథామూలము వచ్చింది. సో వీటికి సంబంధించినంత వరకు కూడాను విగ్రహ వాక్యం ఎలా రాయాలో చూద్దామా. ప్రతిదినము అనుకోట్టుకో, దినము. యథాశక్తి అంటే శక్తిని అనుసరించి, ఆబాల గోపాలం అంటే బాలుడి నుంచి గోపాల వరకు ఓకేనా. ఆనువర్షం అంటే వర్షాన్ని అనుసరించి, అనుకూలం అంటే కులాన్ని అనుసరించి, మూలం అనుసరించి, మాసము. సో నీకు ఇక్కడ ప్రతిసారి వచ్చినప్పటికీ ప్రతి మాసము ఇలాంటి రిపీట్ అయ్యి అణు వచ్చినప్పుడు అనుసరించి వచ్చింది. అండ్ మిగిలిన వాటికి వచ్చినప్పుడు ప్రాబ్లం అయ్యింది అనమాట. కాబట్టి ఒక్కసారి లిస్ట్ని చూసుకుంటూ వెళ్ళండి, పనులన్నీ అయిపోతాయి. దాట్స్ ఇట్. సో ఒక్కసారి మనం స్టార్టింగ్కి వెళ్ళిపోదామా. ఏమేమి నేర్చుకున్నాం ఏంటి ఒక్కసారి మనం చూసుకుంటూ వెళ్ళిపోతే చాలా పనులన్నీ కూడా అయిపోతాయి. ఒకసారి చూసుకున్నట్లయితే మనకు పదంలో పూర్వపదం, ఉత్తర పదం ఉంది కదా. ఇన్ కేస్ పూర్వపదం బేస్డ్గా చేస్తే దాన్ని అవ్యయ భావం ఉంటుంది, పూర్వపదంలో అవ్యయం ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ద్వంద్వ సమాసంలో చూస్తే రెండు పదాలకి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. వాటిని ఏంటి? ఉభయ పదము అనుకున్నాను. బహువ్రీలో చూస్తే రెండు పదాలు ముక్కంటి, ఈ మూడు నెక్స్ట్ కన్నులు, ఈ రెండింటికి ఇంపార్టెన్స్ ఉండదు. ఇది మూడు కన్నులు కలవడానికి అని చెప్పేసి ఇంకొక వారిని హైలైట్ చేస్తుంది, శివుడు లాంటి వాటిని. కాబట్టి అన్ని పద. ఇన్ కేస్ ఉత్తర పదంలో చూసుకున్నట్లయితే డూములు విభక్తుల చేత ఉన్నవన్నీ కూడా తత్పురుషులు అయితే ఓకేనా. రాజుకు, రాజు వలన ఓకేనా, రాజు కంటే, ఈ రకంగా ఈ కంటే వలన వీటి వల్ల ఇంపార్టెన్స్ వచ్చేవన్నీ
తత్పురుషులో ఉంటే కర్మధారయులు అంటే కంప్లీట్‌గా యాడ్జెక్టివ్స్ విశేషణం నామవాచకాన్ని హైలైట్ చేస్తావు. అయితే ముందని హైలైట్ చెయ్యి, వెనకైన హైలైట్ చెయ్యి, లేకపోతే ఒకరితో పోల్చి ఉపమానాలతోని చెయ్యు, లేకపోతే పేర్లు పెట్టి సంభావనతోనే చెయ్యు, లేకపోతే రూపకం. ఈ రెండిటికి అసలు తేడా లేదన్నట్టుగా రూపకంతోని చేసినా సరే పనులన్నీ కూడా అయిపోతాయి. దట్స్ ఇట్. ఇది టోటల్‌గా సమాసంకి సంబంధించిన మోస్ట్‌వన్నీ కూడాను. సో, నీ ముందు చికెన్ సమోసా పెట్టాను, పన్నీర్ సమోసా పెట్టాను, కార్న్ సమోసా పెట్టాను, దుంపల సమోసా పెట్టాను అండ్ ఉల్లిపాయ సమోసా కూడా పెట్టాను. ఇన్ని సమోసాలు నీ ముందు పెట్టిన తర్వాత వీటిని తినడానికి, ప్రాక్టీస్ చేయడానికి నీకు ఇవ్వకపోతే దానంత పెద్ద పాపం లేదు. కాబట్టి నేనేం చేస్తానంటే, నేను ఇప్పటికే చాలా వరకు చూపించాను కదా! ప్రాక్టీస్ చేయడం కోసం నేనేం చేస్తున్నానంటే, ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిందో, నా బుజ్జి గవర్నమెంట్, నా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏవైతే క్వెషన్స్ ఇచ్చాయో, ఈ క్వెషన్స్ అన్నిటిని కూడా మీరేం చేస్తారో తెలుసా? మనస, వాచ, కర్మణ ఒక్కసారి పట్టుకొని ఈ క్వెషన్స్ అన్నిటికి కూడాను ఆన్సర్స్ ట్రై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ద్వంద్వ సమాసం ఇచ్చాడనుకో, ఏంటి దీంట్లో ఏం వర్డ్ ఉంది? దీనికి విగ్రహ వాక్యం ఎలా రాయొచ్చు? ద్విగు సమాసం ఇస్తే దీన్ని ఏముంది? దీన్ని ఎలా రాయొచ్చు? ఈ రకంగా సమాసాలన్నీ రాయాలి. ఈ రకంగా ఓకేనా? పేపర్స్ అన్నీ చూసుకుంటూ వెళ్ళండి, పనులయిపోతాయి. అయితే ఈ క్వెషన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ రెడీ చేస్తాను. ఓకే? ఆన్సర్స్ రెడీ చేసి మీరు మెల్లగా ప్రతిదానికి చూసుకుంటూ వెళ్ళిపోండి, పనులయిపోతాయి. అలాగా ఇదంతా కూడాను టాపిక్ వైజ్‌గానే ఉంది. పనులన్నీ అయిపోతాయి. జస్ట్ సో, మీలో ఎవరైతే తెలుగులో 95 క్రాస్ చేయాలని అనుకుంటున్నారో, సమాసంలో వచ్చిన 2 మార్కులు ఒక విగ్రహవాక్యం అట్ ద సేమ్ టైమ్ సమాసం ఏంటి గుర్తించాలని అనుకుంటున్నారు. మీకు చెప్పేది ఒక్కసారి వీటన్నిటిని చివరి వరకు చూసుకొని వెళ్ళండి. మీరు మాక్ టెస్టులు రాసి మోడల్ పేపర్‌ని రాసుకుంటూ వెళ్ళిపోతే పనులన్నీ కూడా అయిపోతాయి. దట్స్ ఇట్. సో, ఇది టోటల్‌గా సమాసంకి సంబంధించి నాకు తెలిసినంత వరకు నా శాయశక్తులా ప్రయత్నించి చెప్పిన టాపిక్ అంతా కూడాను. రాత్రి 2:30 అవుతుంది. సో, నో ప్రాబ్లమ్. నేనిచ్చాను మాట, ఆ మాట నిలబెట్టుకోవాలి. ఈ పొంగల్ హాలిడేస్‌లో మీరు కంప్లీట్ చేసేది. దట్స్ ఇట్. సో, ఏదైనా సరే పదానికి మీకు ఒకవేళ డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ చేయండి. టాపర్ పిల్లలు మీరుంటారు కదా! మీరు ఆ క్వెషన్స్‌కి ఆన్సర్ చేసేయండి. నేను చేస్తే కాదు, మీరు చేయగలిగితే చాలు. ఓకేనా? ప్రతి ఒక్కరికి నేను అందుబాటులో ఉండాలి. ఎందుకంటే ఇప్పటి రోజుల్లో మీ భాస్కర్ అనే పేరు కొద్దిగా మారుమోగుతుంది కదా! వేలల్లోకి వెళ్ళిపోతుంది స్టూడెంట్స్ అందరి వరకు కూడాను. సో, మీ అందరికి నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను. కాబట్టి నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, టాపర్ తమ్ముళ్ళు మీరు తీసుకోండి బాధ్యత. నేను చేయలేనిది నా తమ్ముళ్ళు గాని, నా చెల్లెలు గాని చేస్తే పనులన్నీ అయిపోతాయి. అంతే కదా! సో, బాయ్. ఒక మంచి మనస్తృప్తితో లెసన్ కంప్లీట్ చేస్తున్నాను. బాయ్ నాన్న. బాయ్ పిల్లలు.